Good morning, students. My name is K. Janardhan Rao, mathematics lecturer. So my work experience is 23 years. సో మరి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము, మీ యొక్క లైక్సే మాకు ఎనర్జీ బూస్టర్స్. మీరు ఎంత ఎనర్జీని మాకు ఇవ్వగలిగితే సో అన్ని మంచి వీడియోస్ మీకు అందుబాటులో తీసుకొస్తాను నేనైతే. ఎందుకంటే టోటల్ మ్యాథమెటిక్స్ మొత్తం కూడా అంటే ఈజీ, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా ఏదన్నా క్లాస్ మిస్ అయినా ఇబ్బంది పడకూడదు. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం క్లాసెస్ మిస్ అవుతూ ఉంటాం చాలామంది. సో ఆ క్లాస్ మిస్ అవ్వకూడదు అంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే కనీసం మనం స్టూడెంట్స్కి మనం లెసన్స్ని ఇవ్వగలిగితే యూట్యూబ్ ద్వారా, సో డెఫినెట్గా ఏదన్నా ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో క్లాస్ లాస్ అయినా మీకు ఎప్పటికీ కూడా ఇవి వీడియోస్ చూసుకుంటే ఆ క్లాస్ మళ్ళీ మీకు రీగైన్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ని. అలాగే సబ్జెక్ట్ ఎప్పుడో క్లాస్లో చెప్పింది మళ్ళీ మన సంవత్సరం ఎండింగ్ వరకు గుర్తుండకపోవచ్చు. సో అప్పుడు కూడా మనం సబ్జెక్ట్ రీగైన్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఈ లెసన్స్ వినటం ద్వారా, యూట్యూబ్ లెసన్స్ వినటం వలన మీకు డెఫినెట్గా అది కాన్సెప్ట్ అంతా కూడా రీగైన్ చేసుకోవచ్చు మీరు. సో రివిజన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయని ఉద్దేశంతో మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మరి దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. సో మీరు ఎప్పుడైతే లైక్స్ చేస్తారో ఆటోమేటిక్గా మాకు ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. డెఫినెట్లీ వీ కెన్ మేక్ సంథింగ్ ఎక్స్ట్రా ఫర్ యూ. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీడియో చూడటమే కాదు, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీకు వీడియోస్ని. రైట్, గుర్తుపెట్టుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే 1 to 2 వీడియోస్ నేను చేస్తూనే ఉన్నాను. జూనియర్ ఇంటర్ కావచ్చు, సీనియర్ ఇంటర్ కావచ్చు, 2 వీడియోస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సో కాబట్టి జూనియర్ ఇంటర్ ఒక 1 వీడియో, సీనియర్ ఇంటర్ ఒక 1 వీడియో కంపల్సరీగా ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు సబ్జెక్ట్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే మీ కామెంట్స్ కూడా ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని ఒకవేళ మీరు నెగిటివ్గా ఇచ్చినా మేమేమి నెగిటివ్గా తీసుకోము. ఆల్వేస్ ఐ విల్ టేక్ ఎవ్రీ కామెంట్ యాజ్ పాజిటివ్. సో మీరు అంటే ఏమైనా చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ జరగవచ్చు. సో ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో రెక్టిఫై చేసుకోవడానికి 100% ప్రయత్నిస్తూనే ఉంటాం. సో ఎవ్రీడే ఒక లెర్నింగ్ బేసిస్ మీదే మనం చేసుకుంటున్నాం. ఎవ్రీడే కూడా మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకొని ఇంకా వీడియోస్ ఇంకా ఎలా బాగా చేయాలి, ఇంకా స్టూడెంట్స్కి ఎలా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అనే తపనతోనే ఉంటాను నేను ఎప్పుడు కూడా. మరి దీన్ని మీరు అలాగే కంటిన్యూ చేయాలంటే, నా మనసులో ఉన్నట్టు నా భావాలని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా మీరు లైక్ చేయాల్సి ఉంటుంది. అది సో అది మైండ్లో ఉంచుకోండి. రైట్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కాంబినేషన్స్. సో ఇన్ దిస్ కాంబినేషన్స్ today we are going to distribution of dissimilar things into groups. సో ఇది ఐపీలో పెద్దగా ఉండదు కానీ దీని గురించి ఆబ్జెక్టివ్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అంటే కొన్ని థింగ్స్ ఇస్తారు, సపోజ్ 5 థింగ్స్ ఇచ్చారు, దాన్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయండి. ఒక గ్రూప్లో 3 థింగ్స్ ఉండాలి, ఇంకొక గ్రూప్లో 2 థింగ్స్ ఉండాలి. ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ డివైడ్ దోస్ 5 థింగ్స్ ఇంటూ 2 గ్రూప్స్. లేదా ఒక గ్రూపులో 4, ఒక గ్రూపులో 1 ఉండాలి. ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా 2 గ్రూప్స్గా స్ప్లిట్ చేయవచ్చు వాటిని. సో ఇలా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయొచ్చు. దీన్ని కూడా మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిసిమిలర్ థింగ్స్ ఇంటూ గ్రూప్స్. The number of ways in which m plus n dissimilar things can be divided into 2 different groups of m and n things respectively is m plus n factorial by m factorial into n factorial. అంటే ఫార్ములా చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు మనం. అంటే టోటల్ థింగ్స్ m plus n థింగ్స్, ఇందులో m థింగ్స్ ఒక గ్రూపు, n థింగ్స్ అనదర్ గ్రూప్గా 8 విధాలుగా డివైడ్ చేయొచ్చు. సో నంబర్ ఆఫ్ వేస్ వచ్చేటప్పటికి m plus n factorial by m factorial into n factorial. అంటే టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై
ఒక్కొక్క గ్రూపులో ఎన్ని నంబర్స్ ఉంటాయో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చెప్పండి, 5 థింగ్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఒక గ్రూప్లో 3 థింగ్స్ ఉండాలి, అనదర్ గ్రూప్లో 2 థింగ్స్ ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి. టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫార్ములా అర్థం చేసుకుంటే అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు దాని ప్రూఫ్ ఎలా చేస్తున్నాము? ఓన్లీ 2 స్టెప్స్ ప్రూఫ్. అంటే టోటల్ m+n థింగ్స్ ఉన్నాయి. ఇందులో మనం m థింగ్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ n థింగ్స్ ఉంటాయి. అంటే ప్రతిసారి మనం m థింగ్స్ని సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి ఆటోమేటిక్గా రిమైనింగ్ n థింగ్స్ మిగిలిపోతుంటాయి. కాబట్టి మనం m థింగ్స్ ఒక గ్రూప్ అవుతుంది, ఆటోమేటిక్గా రిమైనింగ్ n థింగ్స్ ఒక గ్రూప్ అయిపోతుంది. అంటే ఇఫ్ వి సెలెక్ట్ m థింగ్స్ ఫ్రమ్ m+n థింగ్స్, then m+n things can be divided into 2 different groups of m and n things respectively. అంటే జస్ట్ మనకి ఒక సెలెక్షన్ చేసుకుంటే చాలా m థింగ్స్, అంటే ఉన్నవి 2 గ్రూప్సే కాబట్టి ఒక గ్రూప్ను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ థింగ్స్ సెకండ్ గ్రూప్ అయిపోతుంది. అదే 3 గ్రూప్స్ అనుకోండి, 2 సార్లు సెలెక్ట్ చేసుకుంటే మిగిలినవి థర్డ్ గ్రూప్ అయిపోతుంది. అలా. సో therefore the required number of ways is equal to m+n cm అవుతుంది. అదేంటి సార్ అంటే, మరి m థింగ్స్ని m+n థింగ్స్ నుంచి m థింగ్స్ని ఎన్ని వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే m+n cm. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఒకవేళ సార్ n థింగ్స్ని కూడా సెలెక్ట్ చేసుకుందాము అంటే కరస్పాండింగ్ టు ఈచ్ వే n థింగ్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ n థింగ్స్. మనకి nc0 వాల్యూ 1 అవుతుంది, ncn వాల్యూ కూడా 1. సో కాబట్టి m+n cm ఇంటూ 1 రాయాలి. ఆ 1 రాసినా రాయిపోయినా సేమ్ మీనింగే కాబట్టి సో m+n cm. దీనికి ఫార్ములా వేస్తున్నాం, ఎన్సిఆర్ ఫార్ములా. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. కాబట్టి m+n cm అంటే m+n ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ m+n మైనస్ m రాయాలి. mm క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ n మిగులుతుంది, n ఫ్యాక్టోరియల్. అంటే సో ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ మనం m థింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ n థింగ్స్ అనదర్ గ్రూప్ అవుతుంది. కాబట్టి సో జస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ m థింగ్స్ ఫ్రమ్ m+n థింగ్స్, వీ గెట్ దట్ m+n థింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. నెక్స్ట్ దీన్ని జనరలైజ్ చేసుకుంటే అంటే ఇప్పుడు మనకి దానికి ఎగ్జాంపుల్ ద్వారా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. The number of ways in which 4 dissimilar things can be divided into 2 different groups of 3 and 1 things respectively అన్నాం. అంటే 2 డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒక గ్రూప్లో 3 థింగ్స్ ఉండాలి, అందరి గ్రూప్లో 1 థింగ్ ఉండాలి. సో అకార్డింగ్ టు ఫార్ములా వీ కెన్ రైట్ దిస్ యాజ్ 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ 4. 2 గ్రూప్స్లో ఒక గ్రూప్లో 3 థింగ్స్, సెకండ్ గ్రూప్లో 1 థింగ్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎలాగో 1, 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే ఆన్సర్ ఈజ్ 4. అంటే అప్పుడు 4 డిసిమిలర్ థింగ్స్ ఇచ్చినప్పుడు దాన్ని 2 గ్రూప్స్గా అంటే 3 థింగ్స్ 1 గ్రూపు, 1 థింగ్ 1 గ్రూప్లో ఉండేట్లుగా ఎన్ని విధాలుగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే 4 వేస్లో 2 గ్రూప్స్గా స్ప్లిట్ చేయొచ్చు. మరి ఆ 2 గ్రూప్స్ ఎలా ఉండొచ్చు అంటే ఆ 4 వేస్ ఏంటివి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాన్ని మీకు ఈజీగా అర్థం కావడం కోసం లెట్ ద 4 థింగ్స్ బి ఏబిసిడి అనుకున్నాను. సో ఇప్పుడు ఈ 4 థింగ్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. అంటే అప్పుడు ఏబిసి ఒక గ్రూపులో, డి ఒక గ్రూపులో ఉండొచ్చు, లేదా ఏబిడి ఒక గ్రూపు, సి ఒక గ్రూపులో ఉండొచ్చు, ఏసిడి ఒక గ్రూపు, బి ఒక గ్రూపులో ఉండొచ్చు, బిసిడి ఒక గ్రూపు, ఏ ఒక గ్రూపులో ఉండొచ్చు. ఇలా అంటే దీస్ ఆర్ ద 4 వేస్. ఆ 4 వేస్ ఇవి. సో 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. అంటే ఏంటి అర్థము? 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామని. 2 పార్ట్స్ అంటే హియర్ ద గ్రూప్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. అంటే వీటికి ఏం ప్రాణం ఉండదు, మనకి జస్ట్ 2 గ్రూప్స్గా స్ప్లిట్ చేస్తాం అంతే. ఒకటి ఏబిసి, ఇంకొకటి డి, లేదా ఏబిడి సి, ఏసిడి బి, లేదా బిసిడి ఏ. సో ఇలా మనకి 4 థింగ్స్ని 2 గ్రూప్స్గా, 1 గ్రూప్ కంటైనింగ్ 3 థింగ్స్, అనదర్ గ్రూప్ కంటైనింగ్ 1 థింగ్ కెన్ బి డివైడెడ్ ఇన్ 4 ways. The 4 ways are
దీస్ ఆర్ ద 4 ways, రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇప్పుడు నేను క్వశ్చన్ మార్చేస్తున్నాను చూడండి. ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 డిసిమిలర్ థింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ అమాంగ్ 2 persons. ఒక పర్సన్కి 3 థింగ్స్ ఇవ్వాలి, ఒక పర్సన్కి 1 థింగ్ ఇవ్వాలి. ఎన్ని విధాలుగా డిస్ట్రిబ్యూషన్ చేయవచ్చు? ఒకళ్ళకి 3 థింగ్స్ని, ఒకళ్ళకి 1 థింగ్ని ఎన్ని విధాలుగా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు? టోటల్గా ఏంటి, ఒక పర్సన్కి 3 వెళ్ళాలి, 3 థింగ్స్ వెళ్ళాలి, ఒక పర్సన్కి 1 వెళ్ళాలి. అంటే ఎవరికి 3 ఎవరికి 1 అనేది ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వటం లేదు. టోటల్గా ఒక పర్సన్కి 3, ఒక పర్సన్కి 1 థింగ్ వెళ్ళాలి, ఎన్ని విధాలుగా డిస్ట్రిబ్యూషన్ చేయవచ్చు అంటే ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి. The number of ways in which 4 dissimilar things can be divided among 2 persons. If one can get 3 and the other can get 1 things respectively is 4 factorial by 3 factorial into 1 factorial into 2 factorial. So finally this is 4 into 2, that is equal to 8 ways వస్తుంది. సో ఇప్పుడు 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తేనేమో ఓన్లీ 4 ways వచ్చింది. అదే 2 personsకి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంటూ 2 ఫ్యాక్టర్లు వచ్చింది. ఎందుకు వచ్చింది గమనించండి ఒకసారి. మరి ఆ 8 ways ఏంటి మనం కౌంట్ చేద్దాం ఒకసారి. అంటే ఏం లేదు, ఇప్పుడు ఏబిసి ఒక గ్రూపు, డి ఒక గ్రూప్ కదా. ఇప్పుడు ఏబిసిని ఒక పి అనే పర్సన్కి ఇస్తే డిని క్యూ అనే వాడికి ఇవ్వాలి, అదర్ పర్సన్ క్యూ అనుకుంటే. ఏం అలాగే ఎందుకు ఇవ్వాలి? ఏబిసిని క్యూకి ఇచ్చి డిని ఏకి పీకి ఇవ్వచ్చుగా. అంటే అప్పుడు ఈ 2 గ్రూప్స్ని ఆ 2 పర్సన్స్ని 2 ప్లేసెస్గా ట్రీట్ చేస్తే ఈ 2 గ్రూప్స్ని ఆ 2 ప్లేసెస్లో మనం 2 ఫ్యాక్టర్ల వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. ప్రతి గ్రూప్లో కూడా ప్రతి వేలో కూడా ఒకళ్ళకి 3 థింగ్స్ వెళ్ళినాయి, ఒకళ్ళకి 1 థింగే వెళ్ళింది. అబ్జర్వ్ చేయండి మీరు. ద 8 ways ఆర్ అంటే ద 2 persons పి అండ్ క్యూ అనుకున్నట్లయితే పికి ఏబిసి ఇచ్చి క్యూకి డి ఇవ్వచ్చు, లేదా పికి 1 థింగ్ ఇచ్చేసి క్యూకి 3 థింగ్స్ ఇవ్వచ్చు, ఏబిసి, ఏబిడి కామా సి లేదా సి కామా ఏబిడి ఇవ్వచ్చు, ఏసిడి కామా బి లేదా బి కామా ఏసిడి, బిసిడి కామా ఏ కామా బిసిడి. అంటే ఏం లేదు, ఇక్కడ 2 గ్రూప్స్ వచ్చినాయి కదా, అక్కడ పర్సన్స్ 2 డిఫరెంట్ పర్సన్స్ అయ్యారు. అంటే 2 డిఫరెంట్ పర్సన్స్ని 2 ప్లేసెస్గా ట్రీట్ చేస్తే ఈ 2 గ్రూప్స్ని 2 ప్లేసెస్లో 2 ఫ్యాక్టరీ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అగైన్ మనకు ఫస్ట్ ప్రాబ్లంలో జస్ట్ 2 గ్రూప్స్గా స్ప్లిట్ చేయమన్నారు, అంతేగాని 2 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమని అడగలేదు. అంటే ఓన్లీ గ్రూప్స్ డివిజన్ ఇది. ఇక్కడ ఆ గ్రూప్స్ని 2 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి మళ్ళీ. అంటే అప్పుడు ఆ 2 గ్రూప్స్ని 2 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇటు 2 ఫ్యాక్టరీ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ అక్కడ క్యాచ్ చేయండి. దీని మీద మనకి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి. సో అంటే ఇక్కడ మనకి జస్ట్ డివిజన్ ఇంటూ గ్రూప్స్ అంటే టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ బై ఒక్కొక్క గ్రూపులో ఎన్ని థింగ్స్ ఉంటాయో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్. అదే మనకి డివిజన్ ఇంటూ గ్రూప్స్ అమాంగ్ పర్సన్స్ అంటే థింగ్స్ని పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అంటే గ్రూప్స్ డివిజన్ ఇంటూ ఎంతమంది పర్సన్స్ ఉంటారో ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ వస్తుంది అక్కడ. ఇలా గుర్తుపెట్టుకోండి మీరు, చాలా చాలా ఈజీ. అంటే ఇక ప్రాబ్లమ్స్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే పనే ఉండదు. ఓన్లీ గ్రూప్స్గా డివైడ్ చేయమన్నారా లేకపోతే పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారా? పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమంటే గ్రూప్స్ నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని విధాలుగా ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేయగలమో, ఎన్ని వేస్లో డివైడ్ చేయగలమో గ్రూప్స్గా ఆ నంబర్ ఇంటూ ఎంతమంది పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమంటే ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్. సో ఇలా మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాన్సెప్ట్ ఇది. ఇంకా ఏ కాన్సెప్ట్ అయినా ఇలాగే, పర్సన్స్కి డిస్ట్రిబ్యూషన్ అంటే ఎంతమంది పర్సన్స్ ఉంటే ఇంటూ ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్, పర్సన్స్ లేకపోతే ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు దాని ప్రకారం మనకి ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ m plus n plus p things can be divided into 3 different groups of m, n and things respectively is. ఇంతకుముందు m plus n things 2 గ్రూప్స్గా డివైడ్ చేసాం. ఇప్పుడు ఈ టోటల్ థింగ్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఒక గ్రూప్లో m థింగ్స్, ఒక గ్రూప్లో n థింగ్స్, ఒక గ్రూప్లో p థింగ్స్ ఉండాలి. అప్పుడు నంబర్ ఆఫ్ వేస్ అంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ దీస్ m plus n plus p things into 3 గ్రూప్స్. అంటే ఏం చెప్పాం ప్రొసీజరు? టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏ గ్రూప్లో ఎన్ని నంబర్స్ ఉంటాయో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్.
దట్ ఈస్ m plus n plus p factorial divided by m factorial into p factorial. ఇది 3 గ్రూప్స్గా డివైడ్ చేసేటువంటి కేసెస్. 3 డిఫరెంట్ గ్రూప్స్. ఎక్కడ కూడా ఎంఈఎన్పీలు అన్నీ కూడా డిఫరెంట్ వాల్యూస్. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఐడెంటికల్ గ్రూప్స్ వస్తుంది. అందుకోసమే ఇక్కడ మనకి డిఫరెంట్ గ్రూప్స్ అంటున్నాం. రైట్. మరి ఇప్పుడు అదే ఈ m plus n plus p థింగ్స్ని 3 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకళ్ళకి m థింగ్స్, ఒకళ్ళకి n థింగ్స్, థర్డ్ పర్సన్కి p థింగ్స్ ఎన్ని విధాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటే జస్ట్ ఈ నంబర్ మల్టిప్లైడ్ బై 3 ఫ్యాక్టర్లు వస్తుంది అంతే ఎక్స్ట్రా. ఇదేమో 3 గ్రూప్స్గా డివైడ్ చేసాం అంతే. ఇక్కడ మళ్ళీ 3 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి అంటే ఇంటూ 3 ఫ్యాక్టర్లు వస్తుంది. The number of ways in which m plus n plus p things can be divided among 3 persons of m, n and p things respectively is m plus n plus p factorial divided by m factorial into p factorial into 3 factorial. So groups ga division veru, division into groups veru. So division among persons veru. Persons ante a division into groups into ఆ పర్సన్స్ యొక్క ఫ్యాక్టోరియల్ వచ్చేసి నంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 2n థింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ గ్రూప్స్. చూడండి ఒకసారి జాగ్రత్తగా. అక్కడ పైన ఏమో అన్ని డిఫరెంట్ గ్రూప్స్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు మనకి 2n థింగ్స్ అన్ని డిఫరెంట్ థింగ్సే. ఈ 2n డిఫరెంట్ థింగ్స్ని 2 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి. మరి 2 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేస్తే అప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని థింగ్స్ వస్తాయి అంటే n థింగ్స్ వస్తాయి. ఎందుకంటే మొత్తం మనకు 2n థింగ్స్ ఉన్నాయి. 2 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఒక్కొక్కరికి n థింగ్స్ వెళ్తాయి మనకి. మరి దానికి ఫార్ములా ఏంటి అంటే సో 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. చూడండి అదే మనకి పై ఫార్ములా ప్రకారం అయితే ఎలా వస్తుంది, టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని మాత్రమే రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే డిఫరెంట్ గ్రూప్స్ అయినప్పుడే ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే ఐడెంటికల్ గ్రూప్స్ అయినాయో అప్పుడు ఒక్కొక్క గ్రూప్లో n నంబర్స్ ఉంటాయి కాబట్టి n థింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ n ఫ్యాక్టోరియల్ 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి హోల్ స్క్వేరు ఇంటూ మరి 2 ఐడెంటికల్ గ్రూప్స్ కాబట్టి ఈ 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకు వచ్చింది ఇలా ఎక్స్ట్రా, ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఇక్కడ చూడండి 2n థింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ గ్రూప్స్ ఆఫ్ n థింగ్స్ ఈచ్. అంటే టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఒక్కొక్క గ్రూప్లో ఎన్ని థింగ్స్ ఉంటాయో ఆ నంబర్ ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ n అంటే నంబర్ ఆఫ్ గ్రూప్స్. ఇక్కడ ఇది 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2. ఈ 2 అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ గ్రూప్స్ నంబర్ అనమాట, వాల్యూ అది. మరి ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని 2n థింగ్స్ని 2 పర్సన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయమంటే 2n థింగ్స్ని 2 పర్సన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయమంటే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే అప్పుడు ఇంటూ 2 ఫ్యాక్టర్లు అంటే నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇంటూ ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్. ఇక్కడ నేను 2 పర్సన్స్ అంటున్నారు కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాసుకుంటే అప్పుడు ఆ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఆ ఫార్ములా కూడా చూడండి. నెక్స్ట్ దాని మీద ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 2n థింగ్స్ కెన్ బి డివైడెడ్ అమాంగ్ 2 పర్సన్స్ ఈక్వల్లీ ఈజ్ 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. అంటే ఎక్కడ కూడా కాన్సెప్ట్ మారలేదు చూడండి. అంటే పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమన్నప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆ నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇంటూ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఫ్యాక్టోరియల్ వేస్తున్నాం, దట్స్ ఆల్. అంటే అక్కడ 3 డిఫరెంట్ గ్రూప్స్ అయితే డెనామినేటర్లో ఆ 3 నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ వచ్చినాయి. ఎప్పుడైతే గ్రూప్స్ ఐడెంటికల్ అంటే ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నామో ఇంకా నంబర్ ఆఫ్ వేస్ తగ్గిపోతాయి మనకి. ఎందుకు తగ్గుతున్నాయి గమనించండి ఒకసారి. సో ఇంతకుముందు మన ఎగ్జాంపుల్లో 4 థింగ్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేసాము. ఒక గ్రూప్లో 3 థింగ్స్ ఉన్నాయి, ఒక గ్రూప్లో 1 థింగ్ ఉంది. అక్కడ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 4 పాసిబిలిటీస్ వచ్చాయి. మరి ఇప్పుడు మనకి 4 థింగ్స్ని 2 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడండి.
the number of ways in which 4 dissimilar things can be divided into 2 equal groups of 2 things each. అంటే 2 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయాలంటే 4 థింగ్స్ ఉన్నాయి. 2 ఈక్వల్ గ్రూప్స్ అంటే ఒక్కొక్క గ్రూప్లో 2 థింగ్సే ఉంటాయి మనకి. సో కాబట్టి 2 థింగ్స్ ఈచ్ ఈజ్ ఆన్సర్ ఎంత అవుతుందంటే ఫార్ములా ప్రకారం 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ మరి ఒక్కొక్క గ్రూప్లో ఉండేది 2 థింగ్సే కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఈజ్ దట్ వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ 24 బై డెనామినేటర్ 8. సో 8 3s 24, 3 పాసిబిలిటీసే వస్తుంది. మరి అవేంటి చూస్తే ఎందుకు తగ్గుతున్నాయి మనకి అనేది క్లారిటీ వస్తుంది. నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఐడెంటికల్ గ్రూప్స్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ వేస్ పాసిబిలిటీస్ ఎందుకు తగ్గుతున్నాయి అనేది మనకు క్లారిటీ వస్తుంది. తీసుకోండి, లెట్ ద 4 థింగ్స్ బి ఏబిసిడి అనుకుంటే మరి ఆ 3 వేస్ మనకి ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే 3 వేస్ వచ్చినాయి. ఆ 3 వేస్ ఏంటంటే ఇలా ఉంటాయి చూడండి. ఏబి థింగ్స్ ఒక గ్రూప్ అయితే ఆటోమేటిక్గా సిడి సెకండ్ గ్రూప్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ 2 ఈక్వల్ గ్రూప్స్ వచ్చేసింది. ఇది ఒక కేస్. అలాగే ఏసీ ఒక గ్రూప్ అనుకుంటే బీడీ ఒక గ్రూప్ అయిపోతుంది. ఏడి ఒక గ్రూప్ అనుకుంటే బీసీ ఒక గ్రూప్ అయిపోతుంది. సో ఇలా ఓన్లీ 3 వేస్ చూడండి. ప్రతి వేలో కూడా 2 ఈక్వల్ గ్రూప్స్ వచ్చేసాయి మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 3 వేస్. ఇంక ఏది తీసుకున్నా ఈ మూడిట్లోనే ఉంటుంది, కావాలని చెక్ చేసుకోండి. సిఏడిబి అన్నాం అనుకోండి. సిఏడిబి అంటే ఇదిగో సెకండ్ గ్రూప్, అదే సిఏ ఒక గ్రూపు, డిబి ఒక గ్రూప్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈక్వల్ గ్రూప్స్ అంటున్నామో నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ తగ్గిపోతాయి ఇంకా మనకి. అందుకనే ఎందుకు తగ్గుతున్నాయి, ఏ రేట్లో తగ్గుతున్నాయి అనే దానికి ఆ యాజ్ ఇట్ ఈస్గా గ్రూప్స్ వేసుకుంటూ ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఆ నంబర్ ఫ్యాక్టోరియల్ ముందు వేసుకుంటే సరిపోతుంది డెనామినేటర్లో. రైట్. మరి ఇప్పుడు ఇదే వాల్యూ ఈ 3 గ్రూప్స్ని 3 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి ఈక్వల్గా అన్నారనుకోండి. ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 డిసిమిలర్ థింగ్స్ కెన్ బి డివైడెడ్ అమాంగ్ 2 పర్సన్స్ ఈక్వల్లీ ఈజ్ అంటే మళ్ళీ ఇంటూ 2 ఫ్యాక్టర్లు వేసుకుంటాము. ఈ 2 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 24/4 6 వచ్చేస్తుంది మనకి. మరి అది ఎలా వస్తుందంటే జస్ట్ ఈ రెండింటిని స్ప్లిట్ అరేంజ్ చేసుకుంటాం మళ్ళీ పీ కామా క్యూల ప్లేస్. ద 6 వేస్ ఆర్ పీ కామా క్యూ ఏబిసిడి. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్కి ఏబి వచ్చినాయి, సెకండ్ పర్సన్కి సిడి వెళ్ళింది. బట్ అలాగే ఎందుకు జరగాలి? ఫస్ట్ పర్సన్కి సిడి వచ్చేసి సెకండ్ పర్సన్కి ఏబి అవ్వచ్చు కదా, అప్పుడు కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరిగినట్లేగా మనకి. అంటే సిడి కామా ఏబి రావచ్చు. అంటే ఫస్ట్ పర్సన్కి సిడి థింగ్స్ వెళ్ళి సెకండ్ పర్సన్కి ఏబి వెళ్ళొచ్చు. లేదా ఫస్ట్ పర్సన్కి ఏసీ సెకండ్ పర్సన్కి బీడి, లేదా ఫస్ట్ పర్సన్కి బీడి సెకండ్ పర్సన్ ఏసీలు వెళ్ళొచ్చు. లేదా ఫస్ట్ పర్సన్కి ఏడి సెకండ్ పర్సన్కి బీసీ, లేదా ఫస్ట్ పర్సన్కి బీసీ సెకండ్ పర్సన్కి ఏడి వెళ్ళొచ్చు. So these are the 6 combinations. That is the 6 ways. సో అంటే ఇక్కడ మెయిన్గా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే మనకి టోటల్గా M+N+P థింగ్స్ని 3 డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేయండి అంటే జస్ట్ ఆ నంబర్ ఫ్యాక్టోరియల్, టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆ డిఫరెంట్ గ్రూప్స్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని థింగ్స్ ఉంటాయో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్. అలాగే 3 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఒకళ్ళకి M థింగ్స్, ఒకళ్ళకి N థింగ్స్, ఇంకొకళ్ళకి P థింగ్స్ అంటే సో అప్పుడు ఇమీడియట్గా మనకి ఇంటూ 3 ఫ్యాక్టర్లు వస్తుంది. అదే 2N థింగ్స్ని 2 పర్సన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయమంటే అప్పుడు 2N ఫ్యాక్టోరియల్ బయట గ్రూప్స్ అంతా యాజ్ యూజువల్గా ఒక్కొక్క గ్రూప్లో N థింగ్స్ ఉంటాయి. అప్పుడు N ఫ్యాక్టోరియల్ ఇంటూ N ఫ్యాక్టోరియల్ 2 టైమ్స్ వస్తుంది. అంటే N ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. 2 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి ఇక్కడ మళ్ళీ డెనామినేటర్లో బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రా వస్తుంది. అదే 2 పర్సన్స్ కంటే గ్రూప్స్ ఇంటూ మళ్ళీ 2 ఫ్యాక్టర్లు వేసుకుంటే ఆ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఫార్ములా వస్తుంది. మరి ఇప్పుడు ఈ 2N థింగ్స్ బదులుగా మనం దీన్ని జనరలైజ్ చేసుకుంటే KN థింగ్స్కి వెళ్దాం. KN థింగ్స్ తీసుకుంటే K ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేద్దాం. అక్కడికి వచ్చే ఇది ఇప్పుడు M+N+Pకి మళ్ళీ జనరల్ ఫార్ములా ఇది. అంటే ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ N1 + N2 + and so on + NK థింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ K డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ N1 థింగ్స్, N2 థింగ్స్ అండ్ సో ఆన్ NK థింగ్స్ రెస్పెక్టివ్లీ. అంటే టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఒక్కొక్క గ్రూపులో ఎన్ని నంబర్స్ ఉంటాయో ఆ నంబర్స్, ఎన్ని థింగ్స్ ఉంటాయో ఆ థింగ్స్ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్స్.
ఇక్కడ ప్లస్ పడింది మిస్టేక్, అన్ని డాట్స్ ఇవి ఇంటూ అనమాట, ఇవన్నీ కూడా ఇంటూ రావాలి. n1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n2 ఫ్యాక్టోరియల్ ఇంటూ అండ్ సో ఆన్ nk ఫ్యాక్టోరియల్. అలాగే ఇప్పుడు ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ kn థింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ k ఈక్వల్ గ్రూప్స్ ఆఫ్ n థింగ్స్ ఈచ్ అన్నారు. అంటే ఒక్కొక్క గ్రూప్లో n థింగ్స్ ఉంటాయి, అంటే డెనామినేటర్లో అంటే టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ బై ఒక్కొక్క గ్రూప్లో n థింగ్స్ అంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ k టైమ్స్ వస్తుంది. అంటే అప్పుడు n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ k. బట్ వీఆర్ డివైడింగ్ ద గివెన్ kn థింగ్స్ ఇంటూ k ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి ఇక్కడ ఈ k ఫ్యాక్టోరియల్ వస్తుంది. అదే k పర్సన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయమన్నాం అనుకోండి, ఇంటూ k ఫ్యాక్టోరియల్ వస్తుంది. అప్పుడు ఆ k ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. The number of ways in which kn things can be divided among k persons equally is kn factorial by n factorial whole power k. సో గ్రూప్స్గా డివైడ్ చేయమంటున్నారా, పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నారా అనేది మీరు క్లారిటీ ఉండాలి. ఉంటే అప్పుడు ఫార్ములా మిస్టేక్ లేకుండా వస్తుంది మీకు. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా మనకి టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్. అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి కాంబినేషన్స్లో మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే n డిఫరెంట్ థింగ్స్ ఇచ్చాడు, డిసిమిలర్ థింగ్స్ ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. మరి పర్మిటేషన్స్లో థర్డ్ ఎక్సైజ్లో కూడా మనకి కొన్ని లెటర్స్ ఐడెంటికల్ అయితే అప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎలా డిస్కస్ చేసామో ఇప్పుడు కూడా మనకి ఇచ్చినటువంటి థింగ్స్లో కొన్ని ఐడెంటికల్ థింగ్స్ ఉన్నట్లయితే అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎన్ని అవుతాయి. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్స్: ద కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ వన్ థింగ్ ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ ద సెట్. దాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ వన్ థింగ్, నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ త్రీ థింగ్స్ టేకెన్ వన్ ఎట్ ఏ టైమ్ అంటాం దాన్ని. దట్ ఈస్ ఏబిసి. అంటే సింపుల్గా చెప్పాలంటే నంబర్ ఆఫ్ వన్ ఎలిమెంట్ సబ్సెట్స్ ఎన్ని ఫామ్ చేయగలమో అప్పుడు త్రీ థింగ్స్ నుంచి వన్ ఎలిమెంట్స్ తీసుకుంటూ అన్ని కాంబినేషన్స్ వస్తాయి. అలాగే టూ థింగ్స్ని తీసుకుంటూ అంటే టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ 3c1 అనుకోవచ్చు. దట్ ఈస్ 3. అంటే n డిసిమిలర్ థింగ్స్ ఇచ్చారు, వన్ థింగ్ని ఎన్ని వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 3c1. n డిసిమిలర్ థింగ్స్ ఇచ్చారు, ఆర్ థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ncr. అలాగే సెకండ్ వన్, ద కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ టూ థింగ్స్ ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ ద సెట్ ఏబిసిఆర్. అంటే అప్పుడు త్రీ థింగ్స్ నుంచి టూ థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 3c2 అవుతుంది. లేదా టూ ఎలిమెంట్ సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయో దట్ నంబరే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అవుతుంది. 3c2 అంటే 3 వచ్చింది. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా మనకి డిస్టింక్ట్ థింగ్స్ ఇచ్చినప్పుడు ఇది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అంటే డైరెక్ట్గా ఎన్సిఆర్ ఫామ్లా అప్లై చేసుకోవచ్చు. మరి ఇప్పుడు థింగ్స్ ఐడెంటికల్ అయితే అంటే ఏబిసి 3 లెటర్స్ ఐడెంటికల్ అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ద కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ వన్ థింగ్ ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ ద సెట్ ఏఏఏ అన్నాం అనుకోండి. మరి ఇప్పుడు కాంబినేషన్స్ ఏమొస్తాయి, ఇక్కడ ఏ వస్తుంది, ఈ ప్లేస్లో కూడా ఏ వస్తుంది, బి ప్లేస్లో, సి ప్లేస్లో కూడా ఏ వస్తుంది. మరి అప్పుడు ఈ 3 డిఫరెంట్ కాంబినేషన్స్ అవుతాయా? అప్పుడు 3 డిఫరెంట్ కాంబినేషన్స్ అవుతాయా? అవ్వవు. 3 కూడా ఐడెంటికల్ కాంబినేషన్సే. మరి 3 ఐడెంటికల్ అంటే అప్పుడు నంబర్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే ఎన్ని కౌంట్ చేస్తాం? ఓన్లీ 1. దేర్ఫోర్ ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి అలాగే 3 ఐడెంటికల్ థింగ్స్ నుంచి అంటే ఇప్పుడు 3 ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చినప్పుడు ఈ 3 ఐడెంటికల్ థింగ్స్ నుంచి వన్ థింగ్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ వన్ వే. 3 డిఫరెంట్ థింగ్స్ ఇస్తే 3 డిఫరెంట్ థింగ్స్ నుంచి వన్ థింగ్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 3c1. 3 ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చినప్పుడు 3 ఐడెంటికల్ థింగ్స్ నుంచి వన్ థింగ్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ వన్ వే. ఆ డిఫరెన్సే మీరు గమనించాలి ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ మనం అదే వాడుకోబోతున్నాం కాన్సెప్ట్. అలాగే మరి ఇప్పుడు 3 ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చి మరి అందులో నుంచి 2 థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అప్పుడు ఈ కాంబినేషన్స్ ఏమవుతాయి? ఏఏ, ఇది ఏఏనే అవుతుంది, ఇది కూడా ఏఏనే. అంటే మళ్ళీ ఈ 3 కూడా మళ్ళీ ఐడెంటికలే అవుతాయి.
అంటే ద కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ టూ థింగ్స్ ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ ద సెట్ ఏఏఆర్. అంటే మళ్ళీ ఇక్కడ 3 కాంబినేషన్స్ అనుకుంటే 3 కూడా ఐడెంటికల్, బట్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మీన్స్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్ అని. అంటే అప్పుడు ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చినాయి అంటే ఓన్లీ 1. therefore the number of combinations is equal to 1. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ మైండ్లోకి ఫీడ్ చేసుకోవాలి మీరు. సో n ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చినట్లయితే n ఐడెంటికల్ థింగ్స్ నుంచి 1 థింగ్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ 1 వే. 2 థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ 1 వే. 3 థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ 1 వే. అంటే మనం ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు, ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ ద సెట్ కంటైనింగ్ n ఐడెంటికల్ థింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. n ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చేసి అందులో నుంచి 5 థింగ్స్ని సెలెక్ట్ చేయండి, ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ 1 వే. n ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చి 10 థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ 1 వే. సో ఎన్ని థింగ్స్నైనా మనం ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 1 వే అవుతుంది. రైట్, ఇప్పుడు మరి మన టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అని ఎందుకు నేమ్ ఇచ్చాము దానికి, ఇప్పుడు దాని మీద ఒక థియరం చూద్దాం. ఫస్ట్, ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ p plus q things taken any number at a time when p things are alike of one kind and q things are alike of second kind is p plus 1 into q plus 1. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఆ ఫార్ములా ఇక మీరు మర్చిపోకుండా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ మీకు మైండ్లో ఉంటే ఎస్ p plus 1 into q plus 1 ఐడియా వచ్చేస్తుంది. సరే, ముందు ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే కంప్లీట్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మనకి. అంటే టోటల్ p plus q థింగ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇందులో p థింగ్స్ ఆర్ ఎలైక్ అంటే ఐడెంటికల్ ఆఫ్ వన్ కైండ్, అలాగే q థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ సెకండ్ కైండ్ అంటే ఇది ఒక డిఫరెంట్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 A's 2 B's అనుకోండి, 3 A'లు ఉన్నాయి అలాగే 2 B'లు ఉన్నాయి, అంటే 3 A'లు ఐడెంటికల్ 2 B'లు ఐడెంటికల్. అట్లా ఒక ఐడియా కోసం చెప్తున్నది. p థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ వన్ కైండ్, q థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ సెకండ్ కైండ్ అయితే ఇప్పుడు ఈ p plus q థింగ్స్ నుంచి ఎన్ని థింగ్స్నైనా మనం ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ p plus q థింగ్స్, ఈ p plus q థింగ్స్ నుంచి నన్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్. ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ అంటే ఉన్నది మ్యాక్సిమం p plus qనే, మ్యాక్సిమం p plus q. సో కాబట్టి మనకి 0 నుంచి p plus q థింగ్స్ వరకు ఎన్ని థింగ్స్నైనా ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ సెలెక్టింగ్ none or any number of things from p plus q things is p plus 1 into q plus 1 ways. మరి దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి చూడండి ఒకసారి. p లైక్ థింగ్స్ ఉన్నాయి. p లైక్ థింగ్స్లో 0 నుంచి p థింగ్స్ వరకు మనం ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి. 0 థింగ్స్ తీసుకునే కేసు ఒకటి, అంటే ఏమి సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక కాంబినేషనే అవుతుంది. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 థింగ్స్ nc0 1 అవుతుంది వాల్యూ. అలాగే 1 థింగ్ సెలెక్ట్ చేసుకునే కాంబినేషన్ ఒకటి, 2 థింగ్స్ని సెలెక్ట్ చేసుకునే కాంబినేషన్ కూడా 1 వస్తుంది, 3 థింగ్స్ని సెలెక్ట్ చేసుకునే కాంబినేషన్ కూడా 1 అవుతుంది, అండ్ సో ఆన్ p థింగ్స్ని సెలెక్ట్ చేసుకునే కాంబినేషన్ కూడా 1 వస్తుంది. అంటే ఇప్పుడు ఇట్లా 1 + 1 + 1 ఎన్ని టైమ్స్ వేయాలి అంటే p plus 1 టైమ్స్ వేయాలి. అదేంటి సార్ p థింగ్స్ ఉంటే మీరు p plus 1 వేసి అంటారు అంటే 1 థింగ్ని తీసుకునేది 1 వే, 2 థింగ్స్ని 1 వే, అండ్ సో p థింగ్స్ని 1 వే. అవి అక్కడే p ఉన్నాయి. మరి 0 థింగ్స్ తీసుకునే కాంబినేషన్ ఉందిగా అంటే 1 యాడ్ చేసుకోవాలి మనం. 0 థింగ్స్ని తీసుకునే కాంబినేషన్ కూడా ఒకటి ఉంది కాబట్టి. అంటే సిన్స్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ p plus q థింగ్స్, ద కాంబినేషన్స్ మే కంటైన్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ 0 to p plus q. అది మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నదే. అది 0 నుంచి p plus q థింగ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఫ్రమ్ 0 to p plus q థింగ్స్ ఎంత అవుతుంది అంటే మనం p plus 1 into q plus 1 అని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఆఫ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ p లైక్ థింగ్స్, సో 0
or 1 or 2 or 3 and so on or p things may be selected. అంటే అప్పుడు మనకి ఇప్పుడు ఈ కేసులో టోటల్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మే బి సెలెక్టెడ్ ఇన్ p+1 వేస్. అంటే 0 థింగ్స్ నుంచి p థింగ్స్ వరకు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో. మరి అంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ నుంచి నన్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎన్ని వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే p+1 వేస్. మరి ఇప్పుడు దీంట్లోనే కరస్పాండింగ్ ప్రతి వేకి కరస్పాండింగ్ గా మరి సెకండ్ ఆపరేషన్ ఎన్ని వేస్ లో జరుగుతుంది అంటే ఆఫ్ ద సెకండ్ కైండ్ ఆఫ్ క్యూ లైక్ థింగ్స్ 0 ఆర్ 1 ఆర్ 2 ఆర్ 3 అండ్ సో ఆన్ క్యూ థింగ్స్ మే బి సెలెక్టెడ్. సో దస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మే బి సెలెక్టెడ్ ఇన్ q+1 వేస్. ఫస్ట్ ఆపరేషన్ p+1 వేస్ లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ q+1 వేస్ లో జరుగుతుంది. So then the two operations successively can be done in p+1 into q+1. Therefore, the total number of combinations is equal to p+1 into q+1. ఇప్పుడు ఇలా చెప్తే అంత ఈజీగా మనకు అర్థం కాదు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎంత ఈజీ అనిపిస్తుందో మీకే. సో therefore the number of required combinations is equal to p+1 into q+1. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ 3A's అండ్ 2B's అన్నాము. మరి అకార్డింగ్ టు ఫార్ములా ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి ఇప్పుడు. అంటే 3A's 2 అంటే మొత్తం 5 లెటర్స్ ఉన్నాయి. ఈ 5 లెటర్స్ నుంచి 0 లేదా 0 లెటర్ తీసుకోవచ్చు, 1 లెటర్ తీసుకోవచ్చు, 2 లెటర్స్ తీసుకోవచ్చు, 3, 4, 5 మొత్తం 6 ఛాన్సెస్ ఉంటాయి అక్కడ, 6 పాసిబిలిటీస్. ఆ 6లో అంటే ఇప్పుడు మనకి 1 థింగ్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, 3 లెటర్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, 4 లెటర్స్ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, 5 లెటర్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఫార్ములా ప్రకారం మనకి p+1 ఇంటూ q+1 వేసుకుంటే ఇది 3+1 ఇంటూ 2+1. 3+1 అంటే 4, 2+1 అంటే 3 అంటే 4 into 3 12 కాంబినేషన్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఆ 12 కాంబినేషన్స్ ఏంటో మీరు ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్లో అబ్జర్వ్ చేస్తే ఓకే ఇంత కాన్సెప్ట్ ఉందా దీంట్లో అనేది మీకు క్లారిటీ వస్తుంది. రైట్, ఇప్పుడు మరి 0 థింగ్స్ని తీసుకునే కేసు ఏమేమి ఉంటాయి చూద్దాం ఒకసారి. నంబర్ ఆఫ్ థింగ్స్ 0 థింగ్స్ తీసుకోవచ్చు, 0 నుంచి 5 థింగ్స్ వరకు ఎన్నైనా తీసుకోవచ్చు మనం. మరి ఇప్పుడు 0 థింగ్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే 1 థింగ్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 థింగ్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కౌంట్ చేసుకోవాలి మనం. సో అంటే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ థింగ్స్ 0, అలాగే ఏస్ 3 ఉన్నాయి, బీస్ 2 ఉన్నాయి, అప్పుడు నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు 0 థింగ్స్ తీసుకోవాలి మనం. మరి 0 థింగ్స్ అంటే అప్పుడు కంపల్సరీగా ఏ నుంచి కూడా 0 థింగ్స్ 0 వేసి సెలెక్ట్ చేయాలి, బి నుంచి కూడా 0 వేసి సెలెక్ట్ చేయాలి, ఇంక వేరే ఛాన్స్ లేదు. అంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 థింగ్స్ని ఎన్ని వేస్లో చేసుకోవచ్చు అంటే, సో ఏలో ఒక 0 థింగ్స్ తీసుకుంటే బిలో కూడా 0 థింగ్సే తీసుకోవాలి. అంటే 0, 0నే తీసుకోవాలి. అంటే ఓన్లీ 1 పాసిబిలిటీ నంబర్ ఆఫ్ వేస్. టోటల్ 5 థింగ్స్ ఉన్నాయి, 5C0 అంటే ఓన్లీ 1 వే. ఇది 5 డిఫరెంట్ అనుకున్నా సేమ్ అనుకున్నా 0 థింగ్స్ని తీసుకునే కేసు ఒకటే అవుతుంది ఎప్పుడూ కూడా. నెక్స్ట్ 1 థింగ్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ మన దగ్గర 5 థింగ్స్ ఉన్నాయి, అందులో 3A's ఉన్నాయి, 2B's ఉన్నాయి. ఇప్పుడు 1 థింగ్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ 5 థింగ్స్ నుంచి. 5 డిఫరెంట్ అయితే సింపుల్గా 5C1 వేస్తాం, మరి ఇక్కడ డిఫరెంట్ కాదు ఇవి. అందుకనే ఏం చేయాలి అంటే ఆ 1 థింగ్ని 1A సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్పుడు బీస్ 0 అవుతాయి. లేదా ఏ 0 అయిందనుకో B1B సెలెక్ట్ చేసుకోవాలి. అంటే A1 సెలెక్ట్ చేసుకొని B0 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా A0 సెలెక్ట్ చేసుకొని B1 సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 కేసుల్లోనే అప్పుడు 1 థింగ్ని సెలెక్ట్ చేసినట్లు అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని కేసులు వచ్చినాయి మొత్తం 2 కేసెస్, 1 0 0 1. ఈ 2 కేసెస్లో మాత్రమే 1 థింగ్ని సెలెక్ట్ చేయగలం మనం. అంటే అప్పుడు నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అవుతుందంటే 2 వేస్. నెక్స్ట్ 2 థింగ్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి 2 థింగ్స్ అంటే మీరే అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే
ఏ నుంచి 2A's 0B's సెలెక్ట్ చేయొచ్చు, లేదా 0A's 2B's సెలెక్ట్ చేయొచ్చు, లేదా A1 B1 తీసుకోవచ్చు. అంటే అప్పుడు 2 థింగ్స్ని మనం ఎన్ని వేసులు సెలెక్ట్ చేసుకోగలము అంటే ఓన్లీ 3 పాసిబిలిటీస్ వచ్చినాయి మనకి, 3 కేసెస్. అంటే 2 0 0 2 1 1, ఓన్లీ 3 పాసిబిలిటీస్. ఈ 3 పాసిబుల్ కేసెస్లో మాత్రమే మనం 2 థింగ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఇది అర్థమైపోతే దీని మీద ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. దానికోసం మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఇప్పుడు 5 థింగ్స్ నుంచి మనం 3 థింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు 3 థింగ్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? నంబర్ ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ 3 థింగ్స్ చూద్దాం ఒకసారి. అంటే ఫస్ట్ 3, రెండోది 0, అంటే 3A's 0B సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 2A's 1B సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇది 1A 2B సెలెక్ట్ చేయొచ్చు, లేదా 0A 3B సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి 0A's 3B's అంటే మన దగ్గర అసలు 3B's లేవుగా, ఉన్నవే 2B's. ఉన్న 2B's నుంచి మనం 3B's సెలెక్ట్ చేయలేము. అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కేసు రాదు మనకి. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయో ఆ నంబర్ స్టార్టింగ్ చేసుకున్నాము. అలా ఇక్కడ 1 డిక్రీజ్ అవుతూ ఇక్కడ 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాము మనం. మీరు చేయాల్సింది కూడా అదే, రైట్? సో అంటే ఇప్పుడు మనకి 3 థింగ్స్ని మనం టోటల్ ఈ 5 థింగ్స్ నుంచి 3 థింగ్స్ని మనం ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ 3 పాసిబిలిటీస్ అవి మళ్ళీ. అలాగే 4 థింగ్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే టోటల్ 5 థింగ్స్లో నుంచి అందులో 3 లైక్ థింగ్స్ ఆఫ్ వన్ కైండ్, 2 లైక్ థింగ్స్ ఆఫ్ అనదర్ కైండ్ మనకి ఇచ్చింది. ఇందులో నుంచి 4 థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 థింగ్స్ రావాలంటే ఏమేమి జరగాలి? అప్పుడు 3A's 1B తీసుకోవచ్చు మనం. మొత్తం అప్పుడు 3 + 1 4 థింగ్స్ అయిపోయింది. లేదా ఇక 3లో ఒకటి తగ్గించండి, 2A's 2B's తీసుకోవచ్చు, లేదా 1A 3B తీసుకోవచ్చు. మరి 3B's లేవుగా, అంటే ఇంతటితోనే ఆగిపోతుంది ఈ కేసెస్. అంటే 4 థింగ్స్ని సెలెక్ట్ చేసుకునే కేసెస్ ఎన్ని ఉంటాయి అంటే ఓన్లీ 2 కేసెస్. 3A's 1B తీసుకోవచ్చు, లేదా 2A's 2B's తీసుకోవచ్చు. దట్స్ ఆల్, ఇంక వేరే కాంబినేషన్ లేదు మనం. నెక్స్ట్ మరి 5 థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 5 థింగ్స్ అంటే అప్పుడు 3A's 2B's మొత్తం తీసుకోవాల్సిందే. అంటే ఓన్లీ 1 కేస్, ఓన్లీ 1 పాసిబిలిటీ. సో ఇలా ఉంటాయి కాంబినేషన్స్. అంటే ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా వేసుకోవాలి మనం కాంబినేషన్స్. అంటే 0 థింగ్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే A's 0 తీసుకోవాలి, B's 0నే తీసుకోవాలి. అంటే మీకు ఎన్ని థింగ్స్ ఇచ్చినా, అందులో ఎన్ని నంబర్ ఆఫ్ ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చినా 0 థింగ్స్ని సెలెక్ట్ చేసుకునే కేసు ఒకటే ఉంటుంది. అది మైండ్లో ఉంచుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మళ్ళీ ఈ కాన్సెప్ట్ వాడతాం ఒక చోట. అంటే ఇప్పుడు మనం టోటల్ 5 థింగ్స్ ఇచ్చారు, 0 నుంచి 5 థింగ్స్ వరకు ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే అప్పుడు మొత్తం యాడ్ చేసుకుంటాం. ఎందుకు యాడ్ చేసుకోవాలి? 0 థింగ్స్ తీసుకునే కేసు, 1 థింగ్ తీసుకునే కేసు, 2 థింగ్స్, 3 థింగ్స్, 4 థింగ్స్, 5 థింగ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నప్పుడు ఈ మొత్తం యాడ్ చేసుకుంటాం. అంటే అప్పుడు 6 + 6 12 కేసెస్ వస్తాయి మనకి. మరి ఆ 12 ఇందాక చెప్పుకున్న ఫార్ములానేగా, P + 1 × Q + 1 అంటే 3 + 1 × 2 + 1 దట్ ఈస్ 4 × 3 దట్ ఈస్ 12 కేసెస్. అంటే అప్పుడు ఈ 12 కేసెస్లో 0 థింగ్స్ని సెలెక్ట్ చేసుకునే కేసెస్ ఎన్ని ఉన్నాయి అంటే ఓన్లీ 1. దీని గురించి ఎందుకు చెప్తున్నాను నేను అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు P థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ వన్ కైండ్, Q థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ సెకండ్ కైండ్ ఇస్తే ఇప్పుడు టోటల్ P + Q థింగ్స్ నుంచి నన్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోగలిగాము అంటే P + 1 × Q + 1. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు. 1 ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అంటే అప్పుడు ఆ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్లో నుంచి 0 థింగ్స్ని సెలెక్ట్ చేసుకునే కేసు ఓన్లీ 1 ఉంటుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ P + 1 × Q + 1, దాంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే
అప్పుడు నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ టేకింగ్ వన్ ఆర్ మోర్ థింగ్స్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఫార్ములా అదే చూడండి. సో క్లియర్గా అర్థమైనట్లే కదా. సో అర్థం కాకపోతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేసుకోండి. సో టోటల్ 5 థింగ్స్ ఇచ్చారు. 0 థింగ్స్ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 0 థింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏస్ 0ను బీస్ కూడా 0ని తీసుకోవాలి. అప్పుడే 0 థింగ్స్ని తీసుకునే కేసు వస్తుంది. అలాగే 1 థింగ్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒక ఏ అయినా తీసుకోవచ్చు లేదా ఒక బి అయినా తీసుకోవచ్చు. ఏదో ఒకటి అంటే 2 పాసిబిలిటీస్. 2 థింగ్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నాం అనుకోండి అంటే 2A's 0B తీసుకోవచ్చు, లేదా 0A's 2B 2 B'లు తీసుకోవచ్చు, లేదా 1A 1B తీసుకోవచ్చు. సో ఈ 3 రకాల కాంబినేషన్లు ఉంటాయి అంటే 3 పాసిబిలిటీస్. అలా కౌంట్ చేసుకోవటం అంతే మళ్ళీ. సో ఇలా ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ వచ్చు, సార్ ఇప్పుడు 3A's ఉన్నాయి కదా, మళ్ళీ 2A's ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు సార్, మరి 2A's అన్నారు కదా, ఏ 2 A's తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మరి దీనికోసమే మనం ఇంతకుముందు ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసింది. ఇప్పుడు 3A's నుంచి 1Aనైనా ఎన్ని వేస్లో తీసుకోవచ్చు, 2A'నైనా ఎన్ని వేస్లో తీసుకోవచ్చు అంటే ఓన్లీ 1Aనే అవుతుంది అది. అంటే అప్పుడు 2A'ని తీసుకుంటాం అంతే. 2 × 1 2నే వస్తుంది కాబట్టి ఇంటూ 1లు వేయలేదు అక్కడ మనం. ఓన్లీ 1 వే ఇంటూ కరస్పాండింగ్ టు ఈచ్ వే. సో ఇక్కడ బీస్ ఎన్ని వేస్లో 0 B's ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 1 వేని. సో అప్పుడు ఇది ఒక ఛాన్స్, దట్స్ ఆల్. సో ఇలా మనకి ఆ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వెన్ ఐడెంటికల్ థింగ్స్ ఆర్ గివెన్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ కాంబినేషన్స్కి ఫార్ములా ఇప్పుడు మనం డెరైవ్ చేసుకున్నాం P+1 × Q+1. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు జనరల్ ఫార్ములా కోసం. అంటే ఇక్కడ మీకు 2 కైండ్సే ఇచ్చాము, అలాగే n కైండ్స్ ఇవ్వచ్చు. ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ P+1 Q+1 into P+1 into Q+1 of P+Q things taken any number at a time includes the case in which nothing will be selected. ఉంది కదా ఒక కేసు, అదే ఇక్కడ డిస్కస్ చేసాం మనం ఇప్పుడు. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఆ నథింగ్ కేసు పక్కన పెట్టేస్తే ఒక కేసు. అప్పుడు రిమైనింగ్ కేసెస్ ఎన్ని ఉంటాయంటే P+1 into Q+1 -1 అవుతుంది. The total number of combinations of P+Q things taken one or more at a time ante where P things are alike of one kind and Q things are alike of second kind is P+1 into Q+1 -1. దీనికోసమే ఆ 0 థింగ్స్ తీసుకునే కేసు ఒకటే ఉంది అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ P+Q థింగ్స్ టేకెన్ ఎనీ నంబర్ ఎట్ ఏ టైమ్ అంటే సింప్లీ P+1 into Q+1. టేకెన్ 1 or more ఎట్ ఏ టైమ్ అంటే ప్రొడక్ట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం -1. P+1 into Q+1 -1. పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జనరలైజ్ చేస్తున్నాం చూడండి. ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ P1 + P2 + and so on + Pk things taken any number at a time when P1 things are alike of one kind, P2 things are alike of second kind and so on, Pk things are alike of kth kind is అంటే P1 + 1 into P2 + 1 into and so on Pk+1. ఎందుకంటే టేకెన్ ఎనీ నెంబర్ ఎట్ ఏ టైమ్ అన్నారు. అదే నెక్స్ట్ టేకెన్ అట్లీస్ట్ 1 అంటే 1 or more అన్నారు అనుకోండి. ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ P1 + P2 + and so on + Pk థింగ్స్ టేకెన్ 1 or more ఎట్ ఏ టైమ్ అంటే ఈ ప్రొడక్ట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం, దట్స్ ఆల్. అంటే మళ్ళీ ఆ స్టోరీ అంతా యాజ్ యూజువల్గా రాసుకుంటాము. సో ఆన్సర్ ఈస్ P+1 into P2, P1 + 1 into P2 + 1 into and so on Pk+1 -1 అవుతుంది అది. సో ఆ పాయింట్స్ కరెక్ట్గా టేకెన్ ఎనీ నెంబర్ ఎట్ ఏ టైము 1 or more ఎట్ ఏ టైం, ఆ 2 పాయింట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరి అదే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి P+Q థింగ్స్లో P థింగ్స్ alike of one kind, Q థింగ్స్ alike of second kind. అలా కాకుండా అసలు మనకి ఇచ్చినటువంటి n థింగ్స్ అన్ని డిఫరెంట్గా ఇచ్చేసారు అనుకోండి. ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఎనీ నంబర్ ఎట్ ఏ టైమ్ ఈజ్ 2n. అది ఎలా వస్తుంది 2n అంటే ఇప్పుడు
n డిఫరెంట్ థింగ్స్ అన్నాము. చూడండి మీకు సింపుల్గా క్యాలిక్యులేషన్ చూపిస్తాను. n డిఫరెంట్ థింగ్స్ అంటే అప్పుడు వన్ థింగ్ వన్ కైండ్, సెకండ్ థింగ్ సెకండ్ కైండ్, థర్డ్ థింగ్ థర్డ్ కైండ్ అండ్ సో ఆన్ nth థింగ్ nth కైండ్ అవుతుంది. అంటే అప్పుడు మనకి ప్రీవియస్ ఫార్ములాలో అప్పుడు ఆ P1 P2 అండ్ సో ఆన్ Pk వాల్యూస్ ఎన్ని అవుతాయి అంటే 1 1 1 అయిపోతాయి. ఎందుకు ఈ టోటల్ థింగ్స్ లో P1 థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ ఫస్ట్ కైండ్, P2 థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ సెకండ్ కైండ్ అవుతుంది. మరి ఇప్పుడు మనకి అప్పుడు P1 ప్లేస్ లో 1, P2 ప్లేస్ లో 1 అండ్ సో ఆన్ Pn ప్లేస్ లో కూడా 1 వస్తుంది. అప్పుడు కదా 1 + 1 + 1 n టైమ్స్ అయితే n థింగ్స్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, ఆ n థింగ్స్ అంటే దాన్ని 1 + 1 + 1 + 1 n టైమ్స్ రాయొచ్చు. అంటే అప్పుడు వన్ థింగ్ ఆఫ్ వన్ కైండ్, వన్ థింగ్ ఆఫ్ సెకండ్ కైండ్ అండ్ సో ఆన్ వన్ థింగ్ ఆఫ్ nth కైండ్. అంటే అప్పుడు P1 P2 అండ్ సో ఆన్ Pk వాల్యూస్ 1 1 1 అవుతాయి. ఇప్పుడు అవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 + 1 × 1 + 1 × 1 + 1 n టైమ్స్ రాయాలి. అప్పుడు 1 + 1 అంటే 2, 2 × 2 × 2 అండ్ సో ఆన్ n టైమ్స్ రాస్తే ద వాల్యూ ఈజ్ 2^n. సో కాబట్టి ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఎనీ నెంబర్ ఎట్ ఏ టైమ్ ఈజ్ 2^n. అదే టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ అట్లీస్ట్ వన్ అన్నారు అనుకోండి, లేదా టేకెన్ 1 ఆర్ మోర్ ఎట్ ఏ టైమ్ అన్నారు అనుకోండి, అంటే అప్పుడు 0 థింగ్స్ తీసుకునే కేసు ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 2^n - 1 అవుతుంది. The total number of combinations of n different things taken 1 or more at a time is 2^n - 1 అవుతుంది. మరి అదే మనకి ఈ 2^n అని మనం వేరే విధంగా కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఈ 2^n - 1 కూడా వేరే విధంగా ప్రూవ్ చేసుకోవచ్చు. వేరే విధంగా అంటే ఎలా? ఇప్పుడు n డిఫరెంట్ థింగ్స్ ఇచ్చారు. n డిఫరెంట్ థింగ్స్ నుంచి 0 థింగ్స్ ని ఎన్ని వేసో సెలెక్ట్ చేసుకోవచ్చు, nc0. n డిఫరెంట్ థింగ్స్ నుంచి 1 థింగ్ ని ఎన్ని వేసో సెలెక్ట్ చేసుకోవచ్చు, nc1. n డిఫరెంట్ థింగ్స్ నుంచి 2 డిఫరెంట్ థింగ్స్ ని ఎన్ని వేసో సెలెక్ట్ చేసుకోవచ్చు, nc2. అండ్ సో ఆన్ n థింగ్స్ నుంచి n థింగ్స్ ని ఎన్ని వేసో సెలెక్ట్ చేసుకోవచ్చు, ncn. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ డిఫరెంట్ నంబర్స్. బట్ టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అన్నప్పుడు ఈ కాంబినేషన్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి, ఈ వేస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే nc0 + nc1 + అండ్ సో ఆన్ +ncn. మరి దాని వాల్యూ ఎంత అంటే 2^n అవుతుంది. బైనామియల్ థియరంలో కూడా మనం దీన్ని ప్రూఫ్ చేస్తాం. సమ్ ఆఫ్ ద బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈజ్ 2^n. అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ చెప్పిన ప్రొసీజరే మీకు ఈజీగా ఉంటుంది. 1 + 1 × 1 + 1 × 1 + 1 n టైమ్స్ అంటే 2 × 2 × 2 n టైమ్స్, దట్ ఈస్ 2^n. అందులో 0 థింగ్స్ తీసుకునే కేసు ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడు టేకెన్ 1 ఆర్ మోర్ ఎట్ ఏ టైమ్ అన్నప్పుడు 2^n - 1 ఇలా. నెక్స్ట్ మరి టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మీద చిన్న 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకొని ఎక్సర్సైజ్లోకి వెళ్దాం మనం. ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ 10 థింగ్స్, టోటల్ 10 థింగ్స్ ఉన్నాయి. వెన్ 6 థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ వన్ కైండ్ అండ్ 4 థింగ్స్ ఆర్ ఎలైక్ ఆఫ్ సెకండ్ కైండ్. మనకు ఫార్ములా P + 1 × Q + 1. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్సే అడుగుతున్నారు మనల్ని. సో 6 + 1 × 4 + 1 అంటే దట్ ఈస్ 7 × 5 35 వస్తుంది. నెక్స్ట్ వన్, ద టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ 8 డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ చూడండి డిఫరెంట్ థింగ్స్ ఇచ్చారు, ఇక్కడేమో 10 థింగ్స్ అన్నారు, ఇక్కడ 8 డిఫరెంట్ థింగ్స్ అని మెన్షన్ చేశారు. అంటే సింప్లీ 2^8, దట్ ఈస్ 2^56. అంటే ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అడిగినప్పుడు ఇచ్చినటువంటి థింగ్స్ లైక్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అన్ని డిఫరెంట్ థింగ్సా అనేది ఆలోచించుకొని ఫార్ములా రాయాలి మనం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, if n is a positive integer, then n can be uniquely expressed as, so n is equal to p1 power alpha 1, p2 power alpha 2 and so on pk power alpha k, where p1, p2 and so on pk are primes in increasing order, alpha 1, alpha 2 and so on alpha k are non-negative integers. This representation of n is called prime factorization of n in canonical form.
ఆర్ ప్రైమ్ పవర్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ మనం పర్మిటేషన్స్లో కూడా ఎలా చేయాలో చెప్పుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి ఇప్పుడు గివెన్ నెంబర్ 2తో డిజిబుల్ అవుతుందో లేదో చూసుకొని ముందు 2తో డివైడ్ చేస్తాం. సో అప్పుడు ఆ రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ మళ్ళీ ఏ నెంబర్తో డివైడ్, కోషంట్ ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది. ఇలా మనకి ఆ కోషంట్స్ని డివిజన్ చేసుకుంటూ వెళ్తాం. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయటం రావాలి అందరికీ. ఎందుకు ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏం జరుగుతుంది, దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే, ఒక నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్కి టోటల్ ఎన్ని డివైజర్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని ఈవెన్ డివైజర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ డివైజర్స్ ఉన్నాయి, అలాగే అసలు సమ్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్, సమ్ ఆఫ్ ఆడ్ డివైజర్స్, అలాగే టోటల్ సమ్ ఆఫ్ డివైజర్స్, ఇట్లా మనకి ఒక 6 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఆ 6 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకోవడానికి సో ఇక్కడ బేసిక్స్ మనం నేర్చుకుందాం ఫస్ట్. సో అట్లా అసలు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఎలా కౌంట్ చేస్తాం మనం, దానికి ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ కాన్సెప్టే యూజ్ చేసుకుంటాం. సో దానికి దీనికి లింక్ ఏంటి, అసలు ఎలా చేయాలి ప్రాబ్లం చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. దానికి ముందు ఫార్ములా డెరైవ్ చేస్తున్నాం ఇక్కడ. The number of positive divisors of a positive integer n is equal to p1 power alpha 1, p2 power alpha 2, and so on, pk power alpha k. The prime factorization. ఇది ఇలా చేసుకుంటే అంటే p1 p2 అండ్ సో pk అన్నీ కూడా ప్రైమ్ నంబర్స్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆల్ఫా k అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నప్పుడు ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఎన్ని ఉంటాయి, ఆ ఎన్ కంటే ఈ పవర్స్కి 1 యాడ్ చేసుకుంటాం. అంటే ఆల్ఫా 1 + 1, ఆల్ఫా 2 + 1, ఆల్ఫా 3 + 1 అండ్ సో ఆన్ ఆల్ఫా k + 1. చూడండి, ఇది ఆల్మోస్ట్ మనకి ఎలా ఉందంటే p1 + 1 ఇంటూ p2 + 1 ఇంటూ అండ్ సో ఆన్ pk + 1, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ లాగే ఉంది. ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆల్ఫా k అనేవి ఆ ప్రైమ్ నంబర్స్ యొక్క పవర్స్. ఆ ప్రైమ్ నంబర్స్ యొక్క పవర్స్కి 1 యాడ్ చేసి ఆ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకుంటే వచ్చేదే టోటల్ నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ గివెన్ నంబర్. సో మరి ఇప్పుడు దానికి ఎలా చేస్తున్నాము అంటే చూడండి ఒకసారి, కాంబినేషన్స్ ప్రూఫే ఇందాక మనకి. ఇక్కడ చూడండి, p1 పవర్ ఆల్ఫా 1 అంటే మీనింగ్ ఏంటి, p1 అనే ప్రైమ్ నంబరు ఆల్ఫా 1 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 2 క్యూబ్ రాసామనుకోండి, అంటే అర్థం ఏంటి, 2 అనేది 3 టైమ్స్ వచ్చింది అనే కదా, 2 × 2 × 2 అని రాసుకుంటాం 2 క్యూబ్ అంటే. అలాగే 3 పవర్ 4 అన్నాం అనుకోండి, 3 × 3 × 3 × 3 4 టైమ్స్ రాస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఈ టోటల్ ఎన్లో మనకి ఆల్ఫా 1 p1s ఉన్నాయి, ఆల్ఫా 2 p2s ఉన్నాయి అండ్ సో అంటే మనకి p1 అనేది 1 కైండ్ అనుకుంటే ఈ ఫస్ట్ కైండ్ ఆల్ఫా 1 టైమ్స్ వస్తుంది. p2 అనేది సెకండ్ కైండ్ అనుకుంటే ఈ p2 అనే నంబరు ఆల్ఫా 2 టైమ్స్ వస్తుంది. అండ్ సో అనే pk అనే నంబరు ఆల్ఫా k టైమ్స్ వస్తుంది. అంటే టోటల్గా ఈ నంబర్స్ అన్ని ఎన్ని టైమ్స్ వచ్చినట్లు అంటే, టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే, టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆల్ఫా 1 + ఆల్ఫా 2 + అండ్ సో ఆన్ ఆల్ఫా k థింగ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్లో నుంచి ఏ ఒక్క థింగ్ తీసుకున్నా అది డివైజర్ ఆఫ్ ఎన్ఏ అవుతుంది మనకి. అది మళ్ళీ మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. From each combination of alpha 1 + alpha 2 + and so on alpha k things taken any number at a time, we get a positive divisor of n. Thus, the number of positive divisors of n is equal to total number of combinations of alpha 1 + alpha 2 + and so on alpha k things taken any number at a time. So that is equal to, therefore the number of divisors is equal to alpha 1 + 1 into alpha 2 + 1 into and so on into మళ్ళీ ఇక్కడ ప్లస్ మిస్టేక్ జరిగింది into and so on alpha k + 1. మరి ఇప్పుడు ఇందులో మనకి 1 అనే డివైజర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 తీసుకున్నాం అనుకోండి, 6 తీసుకుంటే డివైజర్స్ ఏమేమి ఉంటాయి, 1 2 3 6.
ఈ 6 ఈ 4 కూడా డివైజర్సే. దాని ఫార్ములా ప్రకారం చెప్పాలనుకోండి 6 క్యాన్ బి రిటన్ యాజ్ 2 into 3 రాయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే 2^1 into 3^1 అక్కడ వచ్చింది. మరి ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. α1 + 1 into α2 + 1 వేస్తే 1 + 1 into 1 + 1 వస్తుంది. అంటే 2 into 2 4 డివైజర్స్. మరి ఆ 4 డివైజర్స్ ఏంటి అంటే 1 2 3 6. ఆ 4 డివైజర్స్ ఆఫ్ 6 అవుతాయి మనకి. మరి ఇప్పుడు అందులో 1 and 6 అంటే 1 and ఇట్ సెల్ఫ్ ఏవైతే ఉన్నాయో ఆ 2 డివైజర్స్ ఏమంటామంటే మనం ప్రాపర్ డివైజర్స్, సారీ ఇంప్రాపర్ డివైజర్స్ అంటాం. ఇంప్రాపర్ డివైజర్స్. 1 and the number itself are called improper divisors. మరి ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఒకసారి నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ అనే మాట అడుగుతారు. ప్రాపర్ డివైజర్స్ అంటే టోటల్ డివైజర్స్లో నుంచి 2 డివైజర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు 2 డివైజర్సే సబ్ట్రాక్ట్ చేయాలి? మరి ఇంప్రాపర్ టోటల్ డివైజర్స్లో ఇంప్రాపర్ డివైజర్స్ 2నే ఉంటాయి. 1 and that its number itself ఏ ఇంప్రాపర్ డివైజర్స్. సో మనకి నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ అంటే టోటల్ డివైజర్స్ -2 వేసుకుంటే సరిపోతుంది. నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ ఇన్ ద అబౌవ్ కేస్ ఆర్ α1 + 1 into α2 + 1 into and so on into αk + 1 -2. These are the total number of proper divisors. These are the total number of divisors. ఇది నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ డివైజర్స్లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటే వచ్చేవే ప్రాపర్ డివైజర్స్. మరి అదేవిధంగా ఈ డివైజర్స్ ఇన్ని డివైజర్స్ వస్తాయి మనకి. ఆ డివైజర్స్ యొక్క సమ్మేషన్ కావాలి మనకి. సమ్ ఆఫ్ ఆల్ డిస్టింక్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ డివైజర్స్ ఇన్ ద అబౌవ్ కేస్ that is p1 power α1 + 1 -1 divided by p1 - 1. ఇక్కడ p2 power α2 + 1 -1 by p2 - 1 and so on into pk power αk + 1 -1 by pk - 1. ఈ ఫార్ములా డెరివేషన్ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. సో ఫార్ములా ఒకసారి మైండ్లో పెట్టుకోండి. సో టోటల్ నంబర్ ఆఫ్ డివైజర్స్, నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ అయిపోయింది మనకి. మరి సమ్ ఆఫ్ డివైజర్స్ ఎలా వస్తుంది అంటే, సో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో p1 పవర్ α1 వచ్చింది, p2 పవర్ α2 వస్తుంది అండ్ సో అని pk పవర్ αk వచ్చింది. మరి అప్పుడు సమ్ ఆఫ్ డివైజర్స్ అంటే ఎలా మారిపోయింది చూడండి ఫార్ములా. p1 పవర్ α1 + 1 అంటే పవర్కి 1 యాడ్ చేసి -1 కింద డివైడెడ్ బై p1 - 1. p2 పవర్ α2 + 1 -1 by p2 - 1 and so on pk పవర్ αk + 1 -1 by pk - 1. ఇది సమ్ ఆఫ్ డివైజర్స్ కి ఫార్ములా. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మనకు ఫార్ములాలు మర్చిపోయినా ఈజీగా తెచ్చుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఫార్ములాలు గుర్తుంచుకోవడం చాలా ఈజీ. ఆ డెరివేషన్ మనం ఇప్పుడు చేయబోయే దాన్ని నేర్చుకోవడం కన్నా కూడా మనకి కాకపోతే ఎలా వచ్చింది, ఇది ఫార్ములా ఎలా వచ్చింది అని ఐడియా ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ ఫార్ములా డెరివేషన్ చేస్తున్నాను నేను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏదన్నా కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తే కనుక డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయండి, ఇంకేం ఆలోచించే పని లేదు. అంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫార్ములా బేస్డ్. కొన్ని స్కూల్స్లో అయితే మనకి 10th క్లాస్లోనే ఇవన్నీ నేర్పేశారు. నంబర్ ఆఫ్ డివైజర్స్, సమ్ ఆఫ్ డివైజర్స్, నంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్, నంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్, సమ్ ఆఫ్ ఇవన్నీ అంటే కంప్లీట్గా ఫార్ములా బేస్డ్ కాబట్టి సో మనం ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ట్రిక్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఫార్ములా బేస్డ్ కాబట్టి ఓన్లీ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. లేదు ఆ ఫార్ములా ఎలా వచ్చింది, ఆ ఫార్ములా సమ్ ఆఫ్ డివైజర్స్ ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకోవాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఫార్ములాని అబ్జర్వ్ చేయండి. అంటే జనరలైజ్ చేసేటప్పుడు మనకు అర్థం కాదు కొన్ని, అందుకని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగా అర్థం అవుతుందని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఫైండ్ ద నంబర్ ఆఫ్ డివైజర్స్, సమ్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 72. 72కి నంబర్ ఆఫ్ డివైజర్స్, సమ్ ఆఫ్ డివైజర్స్ కనుక్కోబోతున్నాం ఇప్పుడు మనం. మరి అవి ఎలా వస్తున్నాయో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 72ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే దట్ ఈస్ 2³ into 3² అంటే 8 9 72 అవుతుంది. కాబట్టి 2³ into 3² రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు
2 అనేది మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అంటే 3 టైమ్స్ వస్తుంది 2 అనేది. అలాగే 3 అనేది 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ డివైజర్స్ ఫార్ములా ప్రకారం వేసుకుంటే ఏమొస్తుంది అంటే 3 + 1 × 2 + 1 అంటే 4 × 3 12 డివైజర్స్ ఉంటాయి మనకి. మరి ఆ 12 డివైజర్స్ మనం కౌంట్ చేయొచ్చు. 1 2 3 4 6 ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనకి. బట్ యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి మనం చెప్పుకున్నది ఇందాక p+1 అని రాసాం. p+1 అంటే 3 + 1 × 2 + 1 అంటే ఇక్కడ మనకి 2లు 3 ఉన్నాయి. ఇందాక మనం ఇచ్చిన కాంబినేషన్ గుర్తుందా అక్కడ? ఏది 3A's 2B's 3A's 2B's కి ప్రొసీజర్ చెప్పాను. అదే ప్రొసీజర్ వచ్చేట్లుగా నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ మీకు. అంటే 3A's అంటే ఇక్కడ 3 2's ఉన్నాయి. అలాగే 2B's అన్నాము అంటే 2 3's ఉన్నాయి ఇక్కడ. అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ఏ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ తీసుకున్నా మనకి ఇప్పుడు చూడండి ఈ 2⁻0ను 3⁻0తో మల్టిప్లై చేస్తే 2⁻0 × 3⁻0 ఎంత వస్తుంది వాల్యూ అంటే 1 అవుతుంది. క్లియర్లీ 1 ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 72. అలాగే 2⁻0 × 3⁻1 వేసామనుకోండి అంటే 2 × 3 అది 1 × 3 3 అవుతుంది. 3 ఈజ్ ఆల్సో డివైజర్ ఆఫ్ 72. 2⁻1 × 3² రాసామనుకోండి అంటే 2 × 9 18 వస్తుంది. 18 ఈజ్ ఆల్సో డివైజర్ ఆఫ్ 72. అంటే మనకి ఇక్కడ 3 2's ఉన్నాయి ఇక్కడ. ఈ 3 2's నుంచి యూ కెన్ చూస్ ఎనీ నంబర్ ఆఫ్ 2's అంటే 0 2's చూస్ చేసుకోవచ్చు, లేదా 1 2ని చూస్ చేసుకుంటే దాని వాల్యూ 2 అవుతుంది. 2 2's చూస్ చేసుకుంటే దాని వాల్యూ 4 అవుతుంది. 3 2's చూస్ చేసుకుంటే దాని వాల్యూ 8 అవుతుంది. సో కరస్పాండింగ్ టు ఈచ్ వే యూ కెన్ చూస్ ఎనీ నంబర్ ఆఫ్ 3's టు గెట్ ఏ డివైజర్. అంటే ఇప్పుడు కరస్పాండింగ్ టు ఈచ్ వే నువ్వు 0 3's చూస్ చేసుకోవచ్చు, లేదా 1 2ని చూస్ చేసుకోవచ్చు, లేదా 2 3's చూస్ చేసుకోవచ్చు నువ్వు. అంటే ఏంటి అంటే సో వీ కెన్ చూస్ ఎనీ నెంబర్ ఆఫ్ 2's అంటే 2⁻0 + 2⁻1 + 2² + 2³ కరస్పాండింగ్ టు ఈచ్ వే యూ కెన్ చూస్ ఎనీ నెంబర్ ఆఫ్ 3's అంటే 3⁻0 ఒక కాంబినేషన్, 3⁻1 ఒక కాంబినేషన్, 3² ఒక కాంబినేషన్. అంటే ఫస్ట్ ఆపరేషన్ 4 బేస్లో జరుగుతుంది. కరస్పాండింగ్ టు ఈచ్ వే సెకండ్ ఆపరేషన్ 3 బేస్లో జరుగుతుంది. దెన్ ద 2 ఆపరేషన్స్ సక్సెసివ్లీ కెన్ బి డన్ ఇన్ 4 × 3 12 ways. మరి నీకు ఆ డివైజర్స్ అన్నీ రావాలి అంటే ఏంటి ఆ డివైజర్స్ అంటే చూడండి ఇప్పుడు దాన్ని మనం ఎలా చెప్తున్నాము అంటే ఫస్ట్ ఆపరేషన్ 4 బేస్లో జరుగుతుంది. ఆ కాంబినేషన్స్ ఏంటి అంటే 2⁻0 ఒక కాంబినేషన్, 2⁻1 ఒక కాంబినేషన్, 2⁻2 2⁻3 ఆ 4 ways ఏంటి అంటే ఇవి. అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్లో మీకు మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ బ్రాకెట్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ బ్రాకెట్లోని ఏ టర్మ్నైనా ఈ బ్రాకెట్లోని ఏ టర్మ్తో మల్టిప్లై చేసినా మనకి ఆ ప్రొడక్ట్ వాల్యూ 72 యొక్క డివైజరే అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. ఇందులో నువ్వు ఏ నంబర్నైనా సరే ఇందులోని ఏ నంబర్తో మల్టిప్లై చేసినా అది ఒక డివైజరే వస్తుంది. అంటే మనకి సో ఇప్పుడు టోటల్గా ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయి. ఈ 4 నంబర్స్లో ఏ నంబర్ అయినా ఈ 3 నంబర్స్లోని ఏ నంబర్ని మల్టిప్లై చేసినా ఒక డివైజరే వస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఈ 2 బ్రాకెట్స్ని మల్టిప్లై చేస్తే ఎన్ని నంబర్స్ వస్తాయో అవన్నీ డివైజర్స్ ఆఫ్ 72నే అవుతాయి. అందుకని ఏం చెప్పాము నంబర్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి అంటే సింపుల్. ఇప్పుడు A + B × C + D అన్నాం అనుకో ఎన్ని టర్మ్స్ వస్తాయిరా? ఫస్ట్ బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి, సెకండ్ బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ చేస్తే 2 × 2 4 టర్మ్స్ వస్తాయి. ఏమైనా వస్తాయి అప్పుడు A + B × C + D అంటే AC + AD BC + BD అలా 4 టర్మ్స్ వస్తాయి. అలాగే ఇందులో 4 టర్మ్స్ ఉన్నాయి, ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ చేస్తే మొత్తం 12 టర్మ్స్ వస్తాయి. ఆ 12 కూడా డివైజర్స్ ఆఫ్ 72నే అవుతాయి మనకి. సో అందుకనే మరి ఇప్పుడు నంబర్ ఆఫ్ డివైజర్స్ అంటే ఈ బ్రాకెట్స్ని ప్రొడక్ట్ చేస్తే ఎన్ని టర్మ్స్ వస్తాయో అవన్నీ కూడా డివైజర్స్. అది ఎలా వచ్చింది అంటే అదే మనకు ఫార్ములా కూడా అదే మనం ఇస్తుంది. సో యూ కెన్ చూస్ 2⁻0 or 2⁻1 or 2⁻2 or 2⁻3 టు గెట్ ఏ డివైజర్.
సో కాబట్టి 2's can be selected in 4 ways. Corresponding to each way 3's can be selected in 3 ways. 3 power 0 రావచ్చు, 3 power 1 రావచ్చు, 3 square రావచ్చు. So therefore the number of combinations or the number of divisors is equal to 3 plus 1 into 2 plus 1, that is 4 into 3, 12 divisors వస్తాయి. మరి ఇప్పుడు ఈ 12 డివైజర్స్ యొక్క సమ్ కావాలి. ఇప్పుడు ఈ 4 నంబర్స్ని 4 నంబర్స్తో మల్టిప్లై చేస్తే 12 నంబర్స్ వస్తాయి. ఆ 12 నంబర్స్ 12 డివైజర్స్ వాటి యొక్క సమ్మే కదా మరి సమ్ ఆఫ్ డివైజర్స్ అంటే. అంటే ఇక్కడ 4 నంబర్స్ 3 నంబర్స్ కాబట్టి 12 అవుతాయి మనకి. 4 into 3 12 టర్మ్స్ వచ్చేస్తాయి కాబట్టి 12 డివైజర్స్. ఇప్పుడు ఆ 12 టర్మ్స్ యొక్క సమ్మే సమ్ ఆఫ్ డివైజర్స్ అవుతుంది. సమ్ ఆఫ్ డివైజర్స్ అంటే దట్ ఈస్ సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 బ్రాకెట్స్. ఈ 2 బ్రాకెట్స్ ని ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి టర్మ్స్ యొక్క సమ్మే సమ్ ఆఫ్ ద డివైజర్స్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ 2 బ్రాకెట్స్ ని బ్రాకెట్ మల్టిప్లై చేసి 12 టర్మ్స్ వస్తాయి మనకి. ఆ 12 టర్మ్స్ రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. 1 into 1 plus 1 into 3 power 1 plus 1 into 3 square. ఇట్లా ఫస్ట్ 3 టర్మ్స్. 2 power 1 into 1 plus 2 power 1 into 3 power 1 plus 2 power 1 into 3 square plus next the 2 square into 1 plus 2 square into 3 power 1 plus 2 square into 3 square. Next plus 2 cube into 1 plus 2 cube into 3 plus 2 cube into 3 square. EV 1 into 1 అంటే 1. Yes, that is divisor of 72. 1 into 3 divisor of 72. 1 into 3 square అంటే 9. 9 8 is 72. Again this is divisor. ఇలా ప్రతి టర్ము డివైజర్ ఆఫ్ 72 అవుతుంది కాబట్టి ఈ నంబర్ ఆఫ్ టర్మ్సే నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 72 అవుతుంది. మరి టర్మ్స్ 12 వచ్చినాయి కాబట్టి నంబర్ ఆఫ్ డివైజర్స్ 12. మరి సమ్ ఆఫ్ డివైజర్స్ అంటే ఈ మొత్తాన్ని మనం ఎడిషన్ చేసుకోవాలి. అగైన్ మరి ఈ మొత్తాన్ని ఎడిషన్ అంటే అర్థము ఈ ప్రొడక్ట్ వాల్యూనేగా ఎడిషన్ అంటే. ఈ టర్మ్స్ మొత్తాన్ని ఎడిషన్ చేయటం, సింప్లిఫై చేయటం అంటే అర్థము ఈ ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయటమే. అది ఎలా సార్, దానికి దీనికి లింక్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 టర్మ్స్ వాల్యూ ఇది ఎలా అవుతుందంటే మరి ఈ 2 టర్మ్స్ ప్రొడక్ట్ చేస్తేనే ఈ వాల్యూ వచ్చింది మనకి. దాన్ని ఇంకొంచెం సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి అక్కడ వి నో దట్ 5 into 4 అంటే 20. నేను 5 ఏం రాశానంటే 3 plus 2 రాశాను, 4నేమో 1 plus 3 రాశాను. అంటే మళ్ళీ దీని వాల్యూ ఎంత అవుతుంది? 20నే కదా. మనం మన ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా రాసుకున్న 5ని 3 plus 2 రాయొచ్చు, లేదా -6 plus 4 -6 plus 11 కూడా రాసుకోవచ్చు. -6 plus 11 ఏది రాసినా వాల్యూ 5ఏగా. 3 plus 2 అంటే 5ఏ, 1 plus 4 అన్నా 5ఏ, అలాగే 2 plus 3 అన్నా 5ఏ. వాల్యూ ఏమైనా మారుతుందా? ఏమీ మారటం లేదు. అంటే ఇప్పుడు 3 plus 2 into 1 plus 3 రాస్తే మళ్ళీ దాని వాల్యూ ఎంత అవుతుందంటే 20ఏ. మరి 3 plus 2 into 1 plus 3 అంటే దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 3 into 1 plus 3 into 3 plus 2 into 1 plus 2 into 3 అంటే మళ్ళీ ప్రొడక్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 20నే. చూడండి, ఇది 3, ఇది 9, 12, 12 plus 2 14, 14 plus 6 20నే అవుతుంది. అంటే ఈ 2 బ్రాకెట్స్ని మల్టిప్లై చేస్తే, సింప్లిఫై చేస్తే వచ్చే టర్మ్స్ వాల్యూ 20 అవుతుంది కాబట్టి అప్పుడు ఈ బ్రాకెట్స్ వాల్యూ కూడా 20నే. అంటే ఇప్పుడు ఈ టోటల్ టర్మ్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అవుతుంది అంటే సమ్ ఆఫ్ డివైజర్స్ వస్తుంది. మరి ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ డివైజర్స్ వాల్యూ ఆల్సో ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 బ్రాకెట్స్ వాల్యూనే. అందుకనే మళ్ళీ అదే రాశాను. 1 plus 2 power 1 plus 2 square plus 2 cube into 1 plus 3 power 1 plus 3 square. అంటే దీన్ని మళ్ళీ అంటే ఎందుకు ఇలా రాశాను అంటే ఫార్ములా మీకు ఇందాక ముందు రాశాను, ఫార్ములా ఫామ్ రావటం కోసం చేశాను. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా టర్మ్స్ చూడండి, జీపీలో ఉన్నాయి టర్మ్స్ ఇవన్నీ కూడా. ఇవి జీపీలో 4 టర్మ్స్, ఇవి జీపీలో 3 టర్మ్స్. సమ్ ఆఫ్ 4 టర్మ్స్ ఇన్ జీపీ అంటే a into r power 4 minus 1 by r minus 1. ఇక్కడ r వాల్యూ అంటే 2, అంటే ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ 1 అంటే 1 into 2 power 4 minus 1 by 2 minus 1 into
మళ్ళీ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, కామన్ రేషియో 3 అవుతుంది, n వాల్యూ ఏమో 3 అవుతుంది, r వాల్యూ కూడా 3నే. అప్పుడు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. మరి మన ఫార్ములా ఫామ్ కావాలి కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అప్పుడు? 2 పవర్ 3 ప్లస్ 1 మైనస్ 1 బై 3 మైనస్ 2 మైనస్ 1 ఇంటూ 3 పవర్ 2 ప్లస్ 1 మైనస్ 1 బై 3 మైనస్. ఇది ఫార్ములా ఫామ్ వచ్చేసింది. అంటే p1 పవర్ ఆల్ఫా 1 ప్లస్ 1 మైనస్ 1 బై ఆల్ఫా మైనస్ 1, p2 పవర్ ఆల్ఫా 2 ప్లస్ 1 మైనస్ 1 బై p2 మైనస్ 1. ఇది ఫార్ములా డెరివేషన్. సో ఇంత కాన్సెప్ట్ ఉంది ఫార్ములా డెరివేషన్ కోసం. సో కాబట్టి ఇది అర్థం కాకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఫార్ములా మైండ్లో పెట్టుకోండి, అప్పుడు నంబర్ ఆఫ్ డివైజర్స్, సమ్ ఆఫ్ డివైజర్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి ఒక్కొక్క టైంలో అవసరం అవుతుంది ఈ కాన్సెప్ట్. అంటే నంబర్ ఆఫ్ డివైజర్స్ కనుక ఓన్లీ డివైజర్స్ కనుక్కోమంటే ఈజీగా చేసుకోవచ్చు, ఫార్ములా ఉంటుంది. అలా కాకుండా నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ద ఫామ్ 2n+1, నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ద ఫామ్ 4n+1 అని అంటూ ఉంటారు. అలాంటి కేసులో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అవసరం అవుతుంది. అక్కడ మళ్ళీ మేము సపరేట్ ప్రాసెస్ వేరే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అక్కడ చెప్పామనుకోండి, మాకు ఇది ముందు చెప్పలేదు కదా సార్ మీరు, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నారా అనుకుంటారు. అందుకనే అసలు డివైజర్స్ ఫైండ్ అవుట్ చేసే కాన్సెప్టే మొదలు చెప్పేసామనుకోండి, ఇక మనకి ఏ టైప్ ఆఫ్ డివైజర్స్ కావాలన్నా ఈజీగా చేసుకోవచ్చు మనం. రైట్. నెక్స్ట్ అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ 12, అలాగే సమ్ ఆఫ్ డివైజర్స్ అడిగితే ఇది 2 పవర్ 4 16 మైనస్ 1 15 బై 1 అంటే 15 ఇంటూ 3 క్యూబ్ 27 మైనస్ 1 26 బై 2 వస్తుందంటే 13. 15 ఇంటూ 13 దట్ ఈస్ 195. సో అది సమ్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 72 ఎంత అవుతుందంటే 195. అది. సో ఇలా సమ్ ఆఫ్ డివైజర్స్, నంబర్ ఆఫ్ డివైజర్స్ ఇలా క్యాలిక్యులేట్, యాక్చువల్గా ఒరిజినల్ ప్రొసీజర్ ఇది. దీని నుంచే మనం ఆ ఫార్ములాలు డెరైవ్ చేసాం. దట్స్ ఆల్. Next, last concept in combinations. If n is a positive integer and p is a prime number, then the largest integer k such that p power k divides n factorial is called exponent of the prime p in n factorial, denoted by ep of n factorial. చూడండి, ఇక్కడ మనకి మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు సపోజ్ 48 అనే నంబర్ తీసుకున్నాం అనుకోండి. 48 అనే నంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలా రాసుకోవచ్చు అంటే 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 రాయొచ్చు. అంటే 16 ఇంటూ 3 రాసుకుంటే దట్ ఈస్ 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1. అంటే ఇప్పుడు 48లో 2 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అవుతుంది అంటే 3. 3 యొక్క ఎక్స్పోనెంట్ అంటే 3 పవర్ ఎంత ఉంది అంటే 1. అంటే ఇప్పుడు మనకి ఏ నంబర్లోనైనా సరే ఒక నంబర్ యొక్క ఎక్స్పోనెంట్ వాల్యూ ఎంత అవుతుంది, లార్జర్ నంబరు, ఏదైనా ఒక నంబర్ లార్జ్ నంబర్ ఇచ్చేసి ఈ నంబర్లో 2 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అవుతుంది, 3 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అవుతుంది, మనల్ని అలా క్యాలిక్యులేట్ చేయమంటారు. అలా చేయమన్నప్పుడు ఏం చేస్తే సరిపోద్ది అంటే సింపుల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే చాలు. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 2 యొక్క పవర్ ఎంత ఉంటుందో అదే ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 అవుతుంది. అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 అంటే 3 యొక్క పవర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్ అయ్యే వరకల్లా అప్పుడు 3 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అవుతుందో అదే ఎక్స్పోనెంట్ ఆఫ్ 3. 3 యొక్క పవర్ ఎంత ఉంటే అది ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 అవుతుంది. అలా అంటే ఒక నంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఈజీగా 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్ ఇన్నప్పుడు ప్రైమ్ నంబర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. చాలా ఈజీ అది. బట్ అదే మళ్ళీ ఇక్కడ సపోజ్ ఇప్పుడు 50 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి, మరి అసలు 50 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయగలమా? ఇప్పుడు ఇంపాసిబుల్, చాలా టైం పడుతుంది 50 ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే. మరి ఇప్పుడు అలా 50 ఫ్యాక్టోరియల్ ఇచ్చేసి ఈ 50 ఫ్యాక్టోరియల్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఎంత ఉంటుంది, ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 ఎంత ఉంటుంది, లేదా ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 ఎంత ఉంటుంది, ఇలా క్యాలిక్యులేట్ చేయమంటారు మనల్ని. లేదా 50 ఫ్యాక్టోరియల్లో మనం సింప్లిఫై చేస్తే
ఆ నంబర్లో లాస్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయి, ఇలా క్యాలిక్యులేట్ చేయమంటూ ఉంటారు. మరి అలా క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు మరి ఆర్డినరీ ప్రొసీజర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం అనేది నాట్ పాసిబుల్, ఈజీ కాదు. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. మరి దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్, ఒక స్పెషల్ ఫార్ములా ఇస్తున్నాము. ఆ ఫార్ములానే మీరు ఇక్కడ జాగ్రత్తగా బైహార్ట్ చేయాలి కంపల్సరీగా ఫార్ములా. అంటే ఇప్పుడు n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, p ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ అయితే ద లార్జెస్ట్ ఇంటీజర్ కే సచ్ దట్ p పవర్ k డివైడ్స్ n ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ ని మనం p పవర్ k తో డివిజిబుల్ అయినప్పుడు లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ k ని ఎక్స్పోనెంట్ ఆఫ్ ద ప్రైమ్ p ఇన్ n ఫ్యాక్టోరియల్ అంటాం. అంతే కదా. ఇప్పుడు ఇందాక రాసాం 42 ఏం రాసాం మనం, 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 రాసాము. మరి ఇప్పుడు ఆ 48 అనేది 2తో డివైడ్ చేస్తుంది, డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, 8తో డివిజిబుల్ అవుతుంది, 16తోనే డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఇందులో 2 పవర్ 1తో డివిజిబుల్ అవుతుంది, 2 పవర్ 2తో డివిజిబుల్ అవుతుంది, 2 పవర్ 3తో డివిజిబుల్ అవుతుంది 48. అలాగే 2 పవర్ 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 అంటే 1 2 3 4లో ఉన్న 2 యొక్క పవర్స్ 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 3 4 ఉంది. మరి ఇప్పుడు ఇందులో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 అని అంటే ఎంత చెప్తాము అంటే, సో ఇప్పుడు ఈ ఆ నంబర్ 48 అనేది హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఎంత తీసుకున్నప్పుడు ఏ నంబర్తో తీసుకుంటే అది డివిజిబుల్ అవుతుందో ఆ హైయెస్ట్ పవర్ ఆఫ్ 2నే ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ దట్ 48 అంటాము. అలాగే ఇక్కడ కూడా మనకి ఇప్పుడు మరి నంబర్ ఇక్కడ 48 కాదు, n ఫ్యాక్టోరియల్ అనేది ఒక నంబర్ ఇస్తున్నాడు. ఈ n ఫ్యాక్టోరియల్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ p కావాలంటే ద లార్జెస్ట్ ఇంటీజర్ కే సచ్ దట్ p పవర్ k డివైడ్స్ n ఫ్యాక్టర్. అంటే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k p పవర్ k డివైడ్స్ n ఫ్యాక్టర్లు అవుతుందో దట్ లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ kనే ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ నంబర్ p ఇన్ n ఫ్యాక్టర్లు అవుతుంది. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం, EP ఆఫ్ n ఫ్యాక్టోరియల్. అంటే అప్పుడు ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 అడిగారు అనుకోండి, E2 ఆఫ్ n ఫ్యాక్టోరియల్ రాస్తాము. ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 అడిగారు అనుకోండి, E3 ఆఫ్ n ఫ్యాక్టోరియల్ అని రాస్తాము. మరి ఇప్పుడు దాని క్యాలిక్యులేషన్కి ఒక స్పెషల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చూడండి ఒకసారి. వీ హ్యావ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్ అంటే n బై p. దిస్ ఇస్ ఇంటెగ్రల్ పార్ట్. చూడండి ఒకసారి, క్లోజ్డ్ బ్రాకెట్ స్టాండ్స్ ఫర్ ఇంటెగ్రల్ పార్ట్. మనకు కావాల్సింది n ఫ్యాక్టోరియల్లో ప్రైమ్ నంబర్ p యొక్క ఎక్స్పోనెంట్ కావాలి అంటే n బై p ఇంటెగ్రల్ పార్ట్ ప్లస్ n బై p స్క్వేర్ ఇంటెగ్రల్ పార్ట్ ప్లస్ n బై p క్యూబ్ ఇంటెగ్రల్ పార్ట్ ప్లస్ అండ్ సో ఆన్. మరి ఎంతవరకు వేయాలి టర్మ్స్ అంటే ఈ n బై p క్యూబ్ వాల్యూ ఇంటెగ్రల్ పార్ట్ వాల్యూ 0 అయ్యేంత వరకు ఈ టర్మ్స్ వేస్తూనే ఉండాలి. ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ n బై p పవర్ k 0 అయ్యేంత వరకు ఆ టర్మ్స్ రాసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో n ఫిక్స్డ్, డెనామినేటర్లో p యొక్క పవర్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. p స్క్వేర్, p క్యూ, p పవర్ 4, p పవర్ 5 ఇలా వస్తూ ఉంటాయి. ఎంతవరకు వేసుకోవాలి అంటే అప్పుడు n బై p పవర్ 4 యొక్క ఇంటిగ్రల్ పార్ట్ 0 అయింది అనుకో, అప్పుడు n బై p క్యూబ్ వరకే రాసుకుంటాం. పోనీ ఇక్కడ n బై p క్యూబ్ వాల్యూ కూడా ఇంటిగ్రల్ పార్ట్ 0 అయింది అనుకో, అప్పుడు ఈ 2 టర్మ్స్ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు n బై p క్యూబే ఇంటిగ్రల్ పార్ట్ 0 అయింది అనుకోండి, ఇంకా తర్వాత టర్మ్స్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్స్ అన్ని 0నే అవుతాయి. ఇంకా కాబట్టి రాయక్కర్లేదు మనం. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. కాబట్టి దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం మనం. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్ అంటున్నారు. అంటే అప్పుడు 100 ఫ్యాక్టోరియల్ని మనం మొత్తం సింప్లిఫై చేస్తే ఆ నంబర్ యొక్క ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అని అడుగుతున్నాడు. అంటే దాన్ని మనం సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ 2000 ఉంది. 2000 ఎలా రాసుకోవచ్చు మనం, 2 తర్వాత 3 జీరోస్ ఉన్నాయి. అంటే 2000 ఎలా రాయొచ్చు మనం, 2 × 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. అలాగే 25,000 అన్నాము, అంటే 25 × 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే 25,000లో 3 జీరోస్ ఉన్నాయి. అంటే మనం 25,000ని 25 × 10 క్యూబ్ రాయొచ్చు. 2500 అన్నాం అనుకోండి, 25 × 10 స్క్వేర్ రాస్తాం. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే, అంటే 100 ఫ్యాక్టోరియల్లో
10 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అవుతుందో అన్ని జీరోస్ ఉంటాయి. ఏది ఎట్ ది ఎండ్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్లో. అంటే ఇప్పుడు మనం 100 ఫ్యాక్టోరియల్లో 10 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటి? ఒక n ఫ్యాక్టోరియల్లో ప్రైమ్ నంబర్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అవుతుందో మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ నంబర్ యొక్క ఎక్స్పోనెంట్ కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. మరి ఇక్కడ మనకి 100 ఫ్యాక్టోరియల్లో నంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 10. బట్ 10 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ప్రైమ్ నంబర్ యొక్క ఎక్స్పోనెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింపుల్. మరి 10ని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 into 5 రాసుకోవచ్చు. అంటే అప్పుడు మనకి 2 and 5 ప్రైమ్ నంబర్సే కాబట్టి ఈ 100 ఫ్యాక్టోరియల్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 సపరేట్గా కనుక్కోండి ఫస్ట్. ఆ తర్వాత మిగతా బ్యాలెన్స్ వరకు తర్వాత చూద్దాం. రైట్, ఇప్పుడు లెట్ 100 ఫ్యాక్టోరియల్, దాన్నే మనం 2 పవర్ ఆల్ఫా, 3 పవర్ బీటా, 5 పవర్ గామా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇలా రాసుకోవచ్చు. మనం ఇలా ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. అంటే ఇవన్నీ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 పవర్ ఆల్ఫా ఇంటూ 3 పవర్ బీటా ఇంటూ 5 పవర్ గామా ఇంటూ 7 పవర్ డెల్టా అండ్ సో ఆన్. ఇంకా నెక్స్ట్ టర్మ్స్ ఏమొస్తాయి? 11 వస్తుంది, తర్వాత 13, తర్వాత 17, తర్వాత 9, ఇవన్నీ వస్తాయి మనకి. ఇంకా అవన్నీ అవసరం లేదు కాబట్టి అండ్ సో ఆన్ పెట్టి వదిలేస్తాం. ఎందుకు అవసరం లేదు? 10 అన్న మనకి 10 పవర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 రావాలంటే 2 యొక్క ఎక్స్పోనెంట్, 5 యొక్క ఎక్స్పోనెంట్ తెలిస్తే చాలు. అందుకోసమే ఈ 3 రాసినా చాలు. కాకపోతే ఐడియా కోసం మొత్తం అండ్ సో ఆన్ పెట్టి వదిలేస్తాం. రైట్, నౌ ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఈజ్, మరి ఇప్పుడు 100 ఫ్యాక్టోరియల్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. మరి ప్రొసీజర్ ఏంటి? 100/2 ఇంటెగ్రల్ పార్ట్ ప్లస్ 100/2 స్క్వేర్ ఇంటెగ్రల్ పార్ట్ ప్లస్ 100/2 క్యూబ్ ప్లస్ 100/2 పవర్ 4 ప్లస్ 100/2 పవర్ 5 ప్లస్ 100/2 పవర్ 6 ప్లస్ 100/2 పవర్ 7 ప్లస్ అండ్ సో ఆన్. మరి నెక్స్ట్ 100/2 పవర్ 8 ఎందుకు వేయలేదు సార్ అంటే, ఎందుకు వేయలేదో ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఒకసారి. చూడండి, ఇప్పుడు 100/2 అంటే 50. 50 యొక్క ఇంటెగ్రల్ పార్ట్ అగైన్ 50, ఎందుకంటే బికాస్ 50 ఈజ్ ఇంటీజర్ కాబట్టి ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇంటీజర్ ఇట్ సెల్ఫ్. ఇది 100/4 అంటే 25. 100/8 ఇది. 100/8 అంటే ఎంత వస్తుంది చూడండి. 100/8 అంటే 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. మరి ఇంటెగ్రల్ పార్ట్ అంటే 12. 100/16 అంటే 6 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. 100/16 అంటే 6 96 అవుతుంది. ఇంకా 4 మిగులుతుంది కాబట్టి 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇంటెగ్రల్ పార్ట్ 6. ఇది 100/32 అంటే 3 టైమ్స్ పోతుంది, అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే ఇంటెగ్రల్ పార్ట్ 3. 100/64 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి ఇంటెగ్రల్ పార్ట్ 1 అవుతుంది. మరి ఇక్కడ 100/128 అన్నాము, అంటే 100/128 అంటే ఇది కంప్లీట్గా ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది. ఫ్రాక్షన్ అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, అప్పుడు ఇంటెగ్రల్ పార్ట్ 0 అవుతుంది. అంటే ఇంక ఇక్కడ నుంచి మనం టర్మ్స్ రాయక్కర్లేదు. మనం అంటే ఇంతవరకు రాసుకుంటే సరిపోతుంది. అంటే ఇక టర్మ్స్ అన్ని తర్వాత అన్ని జీరోలే వస్తాయి. మనం ఈ నంబర్కి జీరోలో ఎన్నిసార్లు యాడ్ చేసినా వాల్యూ డస్ నాట్ చేంజ్ కాబట్టి, అంటే అప్పుడు 50 + 25 75, 75 ప్లస్ ఒక ఇది 15 అవుతుంది, 90, 97 వస్తుంది మనకి. అంటే 100 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత వస్తుంది అంటే 97 వస్తుంది. అలాగే ఇప్పుడు 5 యొక్క ఎక్స్పోనెంట్ కూడా కనుక్కోండి. ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఈజ్ గామా, దట్ ఈస్ ఈక్వల్ టు, అంటే మరి ఇప్పుడు 100/5 ప్లస్ 100/5 స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది? 100/5 క్యూబ్ వస్తుంది. మరి 5 క్యూబ్ అంటే 125. 100/125 అంటే 0 పాయింట్ సంథింగ్, ఇంటెగ్రల్ పార్ట్ 0 వస్తుంది కాబట్టి ఇంకా రాయలేదు. 100/5 అంటే 5 20s 100 అవుతుంది, ఇంటెగ్రల్ పార్ట్ 20నే అవుతుంది. సో కాబట్టి 20 ప్లస్ 100/25 అంటే 4, ఇంటెగ్రల్ పార్ట్ 4 అవుతుంది. 20 + 4 24 అవుతుంది, అంటే గామా వాల్యూ 24. మరి ఇప్పుడు 100 ఫ్యాక్టోరియల్ మనం ఇలా రాసాము అంటే అప్పుడు 2 పవర్ 97 ఇంటూ 3 పవర్ బీటా 5 పవర్ 24 ఇంటూ 7 పవర్ డెల్టా అండ్ సో ఆన్. మిగతా పవర్స్తో మనకు అవసరం లేదు.
మనకు కావాల్సింది 2 and 5 యొక్క ఎక్స్పోనెంట్స్ తెలిస్తే చాలు. దాని నుంచి మనం ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 కనుక్కోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను 2^97 ఎలా రాస్తున్నానంటే 2^24 సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 5 పవర్ హైయెస్ట్ పవర్ 24 ఉంది కాబట్టి ఈ 2^97ని 2^27 ఇంటూ మిగతా బ్యాలెన్స్ సపరేట్ రాస్తున్నాను. ఇలా 2^73 ఇంటూ 2^24 రాస్తే ఆ 2^24ని 5 కాంబినేషన్లో రాసేసాను. 2 into 5 whole power 24 అని రాశాను. అంటే 97ని 73 ప్లస్ 24 రాసుకుంటే అప్పుడు 2^73 ఇంటూ 2^24 రాసుకోవచ్చు. ఆ 2^24ని ఈ బ్రాకెట్ 5తో కంబైన్ చేశాను. అప్పుడు 2 into 5 whole power 24 రాసుకోవచ్చు. అంటే అప్పుడు 10^24 వస్తుంది. అంటే అప్పుడు 10 ఫ్యాక్టోరియల్లో 100 ఫ్యాక్టోరియల్లో 10 యొక్క ఎక్స్పోనెంట్ 24 వచ్చింది కాబట్టి సో దేర్ ఫోర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే 24 జీరోస్ ఉంటాయి. ఎందుకని మరి ఇందాక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3000 అంటే దాంట్లో 3 జీరోస్ ఉన్నాయి. 3000 కెన్ బి రిటన్ యాజ్ 3 into 10 cube. అంటే మనకు ఒక నంబర్లో ఎక్స్పోనెంట్ యొక్క 10 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి ఆ నంబర్ యొక్క ఎండింగ్లో. సో కాబట్టి ఇక్కడ దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 in 100 ఫ్యాక్టోరియల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 24. సో 100 ఫ్యాక్టోరియల్ మొత్తాన్ని మీరు సింప్లిఫై చేస్తే ఆ నంబర్ యొక్క ఎండింగ్లో 24 జీరోస్ వస్తాయి. మరి ఇప్పుడు 100 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయడం వీలు పడుతుందా? ఇంపాసిబుల్. సో ఒక 2 days 3 days పడుతుంది 100 ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే. సో ఈవెన్ దో మనం క్యాలిక్యులేటర్ ద్వారా కూడా వేయలేము, కంప్యూటర్ ద్వారా వేసినా చాలా టైం పడుతుంది 100 ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో కాబట్టి మనకు అవన్నీ అడగట్లేదు, కేవలం ఎట్ ది ఎండ్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే సో జస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది ఎక్స్పోనెంట్ ఆఫ్ 10. మరి ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 కనుక్కోవడానికి డైరెక్ట్గా మన దగ్గర ఫార్ములా లేదు, కేవలం ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్ కనుక్కోవడానికే మన దగ్గర ఫార్ములా ఉంది. కాబట్టి ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కనుక్కుంటే అప్పుడు 10 యొక్క ఎక్స్పోనెంట్ వస్తుంది. ఇంకా ఇప్పుడు మనకు ఆబ్జెక్టివ్లో అయితే ఇంక ఇదంతా కూడా మనం చెయ్యం. ఎందుకు చేయము అంటే ఎలాగో మనకి ఏ నంబర్ తీసుకున్నా కూడా ఇక్కడ 2 యొక్క ఎక్స్పోనెంట్ కన్నా 5 యొక్క ఎక్స్పోనెంటే తక్కువగా ఉంటుంది ఆ నంబర్లో. కాబట్టి మనకి ఎక్స్పోనెంట్ నంబర్ ఆఫ్ జీరోస్ కావాలి అంటే 5 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అవుతుందో ఆ 100 ఫ్యాక్టోరియల్లో ఆ ఎక్స్పోనెంటే నంబర్ ఆఫ్ జీరోస్కి ఈక్వల్ అవుతుంది. ఇక ఆబ్జెక్టివ్లో చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేసి చూపించాల్సిన పని లేదు. మనం ఐపీ అయితే కంపల్సరీగా ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఎంతో అంటే మొత్తం ఇక్కడ ఎలా చేసామో అలా చేయాల్సిందే ఐపీలో అయితే మాత్రం కంపల్సరీగా. ఓకే స్టూడెంట్స్, ఇది మీకు కాంబినేషన్స్లో రిమైనింగ్ కాన్సెప్ట్. సో కాంబినేషన్స్లో కాన్సెప్ట్ వరకు కంప్లీట్గా ఆల్ మోడల్స్ మనం డిస్కస్ చేసాము. సో ఎవరైనా కాన్సెప్ట్ పరంగా డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోస్ని మళ్ళీ ఒకసారి మీరు చూడండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ కాంబినేషన్స్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం ఒకసారి. సో అంతవరకు వెయిట్ చేయండి.